తామర పువ్వులో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళము, మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకు తగలకూడదు. మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ సూక్తంలో చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం. అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని. సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది, నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతావు అంది. అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు, మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈనె లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం, అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం, రెండింటినీ మారేడు దళం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనబడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారేడు దళం 6 నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు. పువ్వు ఒక్క రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు. మారేడు దళానికి అంత శక్తినిచ్చారు. అందుచేత మారేడు దళం ఒక లక్ష్మీ స్థానం, తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి మీద మనం గత 5 రోజులుగా అమ్మవారు పలికించినంత మేర, శంకర భగవత్పాదులు కటాక్షించినంత మేర కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున తృషాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ అని ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి మనబోటి వారి చేత ఎలా ప్రార్థన చేయించాలో నేర్పడం కోసమని శంకరులు అమ్మవారిని ఉద్దేశించి చేసినటువంటి శ్లోకానికి వ్యాఖ్యానాన్ని వినిపించారు. ఇవాళ రోజున శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చేసినటువంటి ప్రయోగం వేరొక శ్లోకంలో చెయ్యలేదు. అన్ని పరమాద్భుతమైనటువంటి ప్రయోగాలని చేశారు. ఒక రోజున మీకు ఒక శ్లోకం గురించి నేను వివరణ చేస్తూ ఒక మాట చెప్పాను. ధునోతుధ్వాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తప శివే అన్న శ్లోకంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని, అమ్మవారి యొక్క జుట్టుని వర్ణిస్తూ, అది మనం ఈ కంటితో చూడడం కుదరదు కాబట్టి దాని యొక్క వైశిష్యాన్ని వర్ణిస్తూ శంకరులు మనకి మానసిక దర్శనం చేయించడం కోసమని చేసినటువంటి ప్రయత్నం ఆ శ్లోకంలో ఎలా నిగూఢంగా దాగి ఉందో వివరణ చేశాను. అలాగే శంకరులు సౌందర్యలహరిలో చేసినటువంటి పరమోత్కృష్టమైన శ్లోకాల్లో ఇవాళ చెప్పబోతున్నటువంటి శ్లోకం ఒకటి. ఇది సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన శ్లోకం కాదు, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి అమ్మవారి యొక్క పాపటని దర్శనం చేయిస్తారు. ఎందుచేత అంటే అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు సాధారణంగా అమ్మవారి శిరస్సు మీద కిరీటంతోనే కూర్చుని ఉంటుంది తప్ప కిరీటం లేకుండా అమ్మవారి దర్శనం మనం ఎప్పుడూ చెయ్యలేం కదా. దేవాలయంలో తల్లి ఎప్పుడూ కిరీటంతో ఉంటుంది. ఉన్నప్పుడు మీకు అసలు అమ్మవారి యొక్క కేశ సంపదే మీకు దర్శనం అవ్వదు. అవనప్పుడు అమ్మవారు తీసినటువంటి పాపట మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. ఒకవేళ పాపట దర్శనం చేద్దామన్నా
పాపట తీసుకునే ముందు అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర చుక్క మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. కానీ అమ్మవారి దగ్గర తప్పకుండా దర్శనం చెయ్యవలసినటువంటి వాటిలో అదొకటి. అలా ఎందుకు దర్శనం చెయ్యాలి? అలా చేస్తే ఏమవుతుంది అసలు? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్తారు. అందులో అంటారు, తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోత సరణిరివ సీమంతకరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర అని దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అంటారు. అది ఎంత గొప్ప ప్రయోగమో చెప్పలేను ఆ శ్లోకం. అందులో మొట్టమొదటి అంటారు, తనోతు క్షేమం. అమ్మా నాకు క్షేమము కలుగుగాక నహ. మళ్ళీ శంకరాచార్యులు వారు ఎక్కడెక్కడ మాట్లాడినా నాకొక్కడికే అనరు. మనలో ఎవరైనా, మీలో ఎవరైనా దర్శనం చేశారేమో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక్కసారి మీరు అంతరంగంలోకి వెళ్లి విచారణ చేసి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అమ్మవారు జుట్టు పాపట తీసుకున్నప్పుడు ఈ ముందు పెట్టుకునేటటువంటి సింధూర బొట్టు చుక్క మీరు ఎప్పుడైనా దర్శనం చేశారా? నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 99.9% మంది అసలు అటువంటి దర్శనం చేసి ఉండి ఉండరు. అసలు అలా ఒకటి ఉంటుంది, దాన్ని దర్శనం చేద్దామన్న స్పృహ కూడా మనకు ఉండదు కదా. అయితే దాని గొప్పతనం ఏమిటి? ఎందుకు అలా దర్శనం చేయడం? ఆ దర్శనం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి చెప్పాలి కదా శంకరులు. శంకరాచార్యుల వారి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది శ్లోకాలు రాయడంలో. ఆయన ఎప్పుడూ కూడా చాలా పొదుపైనటువంటి ఇల్లాలు ఎంత జాగ్రత్తగా భర్త కొని తెచ్చినటువంటి వంట సామాగ్రి వాడుకుంటుందో అలా శంకరాచార్యుల వారు ఎక్కువ పదాలు వెయ్యరు. అసలు ఒక విషయం చెప్పవలసి వస్తే ఒక్క పదమే వాడతారు. ఒక విషయం చెప్పడానికి ఒకటి కన్నా ఎక్కువ పదాలు అసలు వేయరు శంకరులు. అలాంటి శంకరులు ఈ శ్లోకంలో ఒకే విషయం చెప్పడానికి 4 మాటలు వేశారు. అలా 4 మాటలు వేశారు అంటే మీరు ఆ శ్లోకాన్ని 15 మాటలు, 50 మాటలు, 100 మాటలు చదివి ఇందులో ఎందుకు ఇన్ని మాటలు వేశారు శంకరాచార్యులు వారి ఈ మాట అని చెప్పి మీరు తరచి చూడాలి. అందులో గొప్పతనం చూడండి. తనోతు క్షేమం నహ అంటారు. నహ అంటే మాకు, మా అందరికీ. ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకుంటున్నారో వారందరికీ, ఈ శ్లోకములకు వ్యాఖ్యానం ఎవరు వింటున్నారో వారందరికీ ఏం కలగాలి? తనోతు క్షేమం, క్షేమం కలగాలి. క్షేమం అంటే ఏమిటి? ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉండి మనకున్నటువంటి ఐశ్వర్యం నిలబడి అమ్మవారి యొక్క అనుగ్రహము మన యందు ప్రసరించడం. అది ఎటువంటి అనుగ్రహం ప్రసరించాలట? తనోతు క్షేమం న తవ వదన సౌందర్య లహరి. అమ్మా నీ వదన సౌందర్య లహరిని దర్శనం చేస్తున్నాను అన్నారు. ముందు అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నారు, వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీ నాభలోచన అన్నారు. ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి, ఒక ప్రకాశం, ఒక వెలుతురు, అపారమైనటువంటి తేజస్సు వస్తుంటుంది. ఇది ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మిగిలిన అవయవాలలో ఉండదా? ఉంటుంది. కానీ మీరు అమ్మవారి యొక్క తేజస్సుని అపారంగా చూడగలిగినది అమ్మ ముఖంలో చూడగలరు. ఎందుచేత? నిన్నటి రోజున మీకు చెప్పాను, అమ్మవారి కన్నులలో వచ్చేటటువంటి కాంతే అంత సౌందర్యవంతమైతే ఇంకా అమ్మవారి యొక్క ముఖ దీప్తి ఎంత అందంగా ఉంటుంది. అమ్మవారి పెదవులు కాంతి, అమ్మవారి చుబుకం కాంతి, అమ్మవారి ముక్కు కాంతి, అమ్మవారి కన్నులు కాంతి, అమ్మవారి నోరు కాంతి, నాలుక కాంతి. అసలు ఇంకా రహస్యం వీలైతే రేపటి రోజున చెప్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూటమకుటాం అనే శ్లోకం ఉంది. అందులో అయితే సరస్వతీదేవి ఎర్రబడిపోయింది. తెల్లటి సరస్వతీదేవి ఎర్రగా అయిపోతుంది అమ్మవారి నాలుక మీద కూర్చుని. అందుకని ఆ తల్లి యొక్క శక్తి అటువంటిది. అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూశారా చాలు మనస్సు లయమైపోతుంది. అమ్మ పెదవి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అమ్మ దంత పంక్తి వంక చూశారా మనస్సు లయమైపోతుంది. అసలు అమ్మ చిరునవ్వు నవ్విందా చెప్పనే అక్కర్లేదు. అమ్మవారి చెవులు చూశారా, గొప్ప సౌందర్యం, పుష్పాల గుత్తులు పెట్టుకుని ఉంటుంది ఆవిడ.
అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం. అందున ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు చాలా అమ్మవారి ముఖంలోనే ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవన్నీ. అందుకని అమ్మ నీ ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ తేజస్సుందే, ఆ వెలుగుందే, ఆ కాంతుందే, అది చూసేటప్పటికమ్మా సౌందర్యలహరి. అసలు ఈ పుస్తకానికి పేరు ఏది ఉందో ఆ పేరు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు. ఏమని? అమ్మా తను తుక్షేమం నస్తవదన సౌందర్యలహరి. అమ్మ నీ ముఖం చూసేటప్పటికీ అందులోంచి వచ్చేటటువంటి ఆ దీప్తిని, ఆ కాంతిని చూసేసరికి మా యొక్క దరిద్రమంతా పోయి మాకు సుఖము, సౌభాగ్యము, ధనము వర్ధిల్లుగాక, క్షేమము కలుగుగాక అంటూ శంకరులు అంటారు. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. సీమంతం అన్నారు. అది ఒక చిత్రమైనటువంటి మాట. సీమంతము అనగానే నీకేం జ్ఞాపకం వస్తుంది? సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం, ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, ఏదో 6వ నెలలోనో. అసలు న్యాయంగా అయితే ఆ సమయంలోనే 6వ నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇంకప్పటి నుంచి స్త్రీ జుత్తు ఎరబోసుకుని ఉండకూడదు, పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు, ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు, బూడిదని కాళ్లతో కాని చేతులతో కాని ఎక్కువసేపు స్పృశించకూడదు, కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు, అసుర సంధ్య వేళ గడప దాటి బయటికి వచ్చి నిలబడకూడదు. ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది. లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అంది. భర్త సీమంతము అని ఒకటి చేస్తాడు కదా, మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే. ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు. జుట్టు సీమంతం ఏమిటి? మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి. అసలు దాని పేరు సీమంతం కాదు. ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం, మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం, లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి, మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం. అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి? అసలు దానికి ఉన్న పేరు వేరు. సీమంతోన్నయనము అని పేరు దానికి. సీమంతోన్నయనము అని పిలవాలి. ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సీమంతం అంటే అమంగళకరమైనటువంటి అనేక మంది 6వ నెల దాటుతుండగా గర్భిణీ స్త్రీ చుట్టూ చేరుతాయి. ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని. అలా తీసుకురాకుండా, అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఇవాల్టి రోజున సీమంతం అంటే దేనికి పనికొస్తుందంటే, మీరు ఇన్ని రకాల స్వీట్లు తీసుకొస్తారు, మేము ఇన్ని రకాల స్వీట్లు తీసుకురావడం, అంతే సీమంతం. అది కాదు సీమంతం అంటే. సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు 2 జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు. కట్టే ముందు భర్త పాపట తీయాలి ఆ రోజున. ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా బియ్యన్నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున. ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి, ఓ చిన్న ముల్లో దాంతో శనీ వృక్షపు శాఖని ఓ చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపటలోకి అలా బియ్యన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి ఉన్నయనము అంటే ఆ జుట్టుని ఇలా పైకెత్తి తాడు పెట్టి కట్టకూడదు, రిబ్బన్లు పెట్టి కట్టకూడదు. ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తాడు. అలా చేస్తే అదిగో అది సీమంతోన్నయనము. అసలు ఆ ఉన్నయనము అన్నది తీసేశారు. ఇప్పుడు అసలు లేనే లేదు ఆ మాట. మా ఇంట్లో సీమంతోన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నానా అని అడుగుతారు. అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అంటే ఏమిటి? జుట్టు పాపట తీయుట. జుట్టు పాపట తీయటాన్ని సీమంతం అంటారు. మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు? సీమ అంటే హద్దు అని గుర్తు. సీమ అంటే రాయలసీమ, తెలుగు సీమ, పల్నాటి సీమ, తమిళ సీమ, ఇలా కదా చెప్తాం. సీమ అంటే అక్కడి వరకు ఉన్నది, రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది, ఫలానా చోటు వరకు ఉన్నది, ఒక హద్దు చెప్తాం. మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా 2 సీమలు ఉంటాయి. 2 సీమలు అంటే 2 హద్దులు. ఏమిటా హద్దులు? ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఈ 2 హద్దులు. ఈ 2 హద్దుల్ని సీమంతాల. సీమ అంటే హద్దు, అంతం అంటే అక్కడితో అయిపోవడం.
సీమ ప్లస్ అంతము సీమంతము అయిపోయింది కాబట్టి ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం, ఇది సీమంతం. అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి? విడతీస్తేనే సీమంతం వస్తుంది. అందుకని సీమంతం ఎక్కడ? మీరు ఆడవారి యొక్క జుట్టు పాపట తీయబడకుండా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి. పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి రెండుగా విడదీసి దువ్వుకుంటారు. ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి? ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు. ఎక్కడి వరకు తీయాలి? బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి. బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీలేదు. ఇంకా అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు. అది అసలు సీమంతానికి అర్థం. ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం. ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అదిగో అమ్మవారి సీమంతం ఉందే, అంటే అమ్మవారి యొక్క నల్లని జుట్టుందే, ఆ జుట్టుని అమ్మవారు సీమంతం చేసింది. అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుట్టుని అలా దువ్వుకుంది. అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది? అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది. ఇక్కడ ఈ సింధూరం, అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే, చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప, సింధూరం పెట్టుకోవడం కాదు అని. అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి? మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది. ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకి ఐశ్వర్యము నిలబడినా, ఆయనకి 4 రూపాయలు ఉన్నా, ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా? కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది. మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం. అలా చెయ్యకూడదు. మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ, తమని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం తరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి. ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మీరు క్షమించండి, వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోకి చెప్తున్నాను అంతే. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు. అలా చల్లచ్చా? అల్లుడి తాయుక్షీణం కాదు. వయస్సులోనేమో మామగారు పెద్దవాడా, మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కడన్నా. మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తుంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా? చల్లుకోకూడదు. మరి ఎందుకు చల్లుకుంటున్నారు? మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం. మనందరం వివాహం 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 అంటాం. వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడు మళ్ళీ వింతైన బరువెత్తుకుంటున్నాడు రా అని. అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం. అరచేతితో రాసి పట్టుకుంటాడు, నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని. అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు. ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. చేసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఈయన నా కుమార్తె లక్ష్మి, నువ్వు నారాయణుడవు,
ఈ పిల్ల నా పిల్ల కాదు, ఈ పిల్ల ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల, ఈమె లక్ష్మి నీ సొత్తు, అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మంలో. మీకు ధర్మపత్నిని ఇస్తున్నాడంతే. ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా, మీ ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. అందుకే భార్యతో రమించి తన తేజస్సుని భార్య యందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది. ఇది భార్యకి మాత్రమే పురుషుడివ్వవలసిన కానుక, ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని. అందుకని అంత ధర్మబద్ధం. అందుకని మామగారిస్తున్నది లక్ష్మీ స్వరూపని ఇస్తున్నాడు. లక్ష్మీ స్వరూపగా నీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల. నీ ఇంట లక్ష్మి నడయాడాలి. ఎన్ని రూపాలుగా నడయాడాలి అందులోనే ఉంది రహస్యం అంతా. మీకు కర్రనిచ్చి 4 ముక్కలు నరకమన్నాం అనుకోండి, ఒక కర్రని తీసుకొచ్చి 3 మాటలు నరికితే చాలు 4 ముక్కలు అయిపోతాయి. ఒక కర్రను ఒక మాట కొడితే 1 ముక్క వస్తుంది, 2వ మాట కొడితే 2వ ముక్క వస్తుంది, 3వ మాట కొడితే 2 ముక్కలు వచ్చేస్తాయి, 4 ముక్కలు అయిపోతున్నాయి. ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి. ఏమిటి అర్థం? అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి? ఏమన్నా మా ఆవిడేం ఉద్యోగం చేయలేదు, నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుందంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు. అర్థము కొడుకు, తండ్రికి కొడుకు అర్థము. ఎందుకని? విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు, నాకు కోరిక ఏమిటో తెలుసా, నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగిలించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే అదేంటండి, ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఇంటి పడుకుంటాడా అని మళ్ళీ అనకండి. కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట. తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్ర రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం. తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం, ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగిలించుకోవడం, పుత్రగాత్ర పరిష్వంగములకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో. వాడికి కోట్లుండనివ్వండి, వాడు నిలిపేది ఎప్పుడు? పుత్రగాత్ర పరిష్వంగము లేనప్పుడు. అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, ఇది ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకని ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను. అటువంటి వాడికి పౌత్రుణ్ణి ఇచ్చింది శాస్త్రం. నువ్వు ఇప్పటికైనా ధర్మంలో వెడితే నీకు మనవాణ్ణి ఇస్తున్నానంది. ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవాణ్ణి ఇచ్చానంది. ఎప్పుడు? నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవానుణ్ణి నిందించకు. అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తోంది? లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు? నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి. ఎలా నిర్ణయం? అందుకని శాస్త్రంలో అన్నారు 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు. ఏమిటి 5 లక్ష్మీ స్థానాలు? కేవల లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే నీ ఇంట్లో కూడా 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. ఒకటి పద్మము. అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు. తామర పువ్వులో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది బిల్వదళము. మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకు తగలకూడదు. మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీ సూక్తంలో చెప్తారు, ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం. అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని. సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది, నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతావుంది. అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు, మారేడు దళాలు, మారేడు పళ్ళు. మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు, అది లక్ష్మీ ఫలం. అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకట వాడిపోయి మీకు కష్టం వచ్చిందనుకోండి, మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను. మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి. ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసినా, లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసినా ధనం కలిసి వస్తుంది. మారేడు దళాన్ని ఇటు తిప్పితే, బోర్లా మారేడు దళం వేశారనుకోండి, శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది. ఆ మారేడు దళానికి కింద ఉన్నటువంటి ఈయనే లక్ష్మీ స్వరూపం. మారేడు దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం. అది త్రిగుణములను దాటిస్తుంది. ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం, అటు నుంచి తగిలితే జ్ఞానం.
రెండింటినీ మారేడుదలం ఇచ్చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి. లక్ష్మీ స్థానమైన మారేడుదలం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ. అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి మారేడు దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మీదేవిని తొక్కినట్టు. ఇది ఇప్పుడు కనపడదు, ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం. ఆనాడు బాధపడతాను, నాకు తెలియలేదు, ఏం చేశానంటాడు. జ్ఞాపకంలో ఉంటుందా? ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కొద్ది పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో, వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారేడు దళం 6 నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు. పువ్వు ఒక్క రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు. మారేడు దళానికి అంత శక్తినిచ్చాడు. అందుచేత మారేడు దళం ఒక లక్ష్మీ స్థానం, తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానం, ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం. అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినా ఎవరైనా ఒక మహాపండితుడైనటువంటి వాణ్ణి గౌరవించాలన్నా గజారోహణం చేయిస్తారు, అంటే లక్ష్మీ స్థానమునందు కూర్చోపెడతారు. అందుకని ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం. 4వది ఆవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. నేను ఇవాళ తెలియక చేస్తున్న పొరపాటు దిద్దాలి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పులతో వెళ్ళిపోయి దగ్గరికి ఇలా ఓ చేత్తో ముట్టుకుని ఇలా అంటారు. దానివల్ల మీ లక్ష్మి అపభ్రంశం అవుతుంది, ఇంట్లో ఉన్న లక్ష్మి నడుస్తుంది బయటికి. అలా కళ్ళుకి అద్దుకోకూడదు ఆవు పృష్ఠభాగాన్ని. ఆవు పృష్ఠభాగం తగలినప్పుడు మీరు ఏ చేతితో పృష్ఠభాగాన్ని పట్టుకున్నారో ఆ చేతి వైపు కన్నునే ముట్టుకోవాలి. చెప్పులు విప్పి ముట్టుకోవాలి. ఆవు పృష్ఠభాగాన్ని ముట్టుకున్నప్పుడు అది లక్ష్మీ స్థానం. మీరు కుడి చేతితో ముట్టుకుంటే మళ్ళీ కుడి కంటినే ముట్టుకోవాలి వెంటనే. ఎడమ చేతితో ముట్టుకుంటే ఎడమ కంటినే ముట్టుకోవాలి. 2 చేతులతో ముట్టుకుని 2 చేతులతో 2 కన్నులను ముట్టుకోవాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం. మళ్ళీ ఆవు పృష్ఠభాగాన్ని స్పృశించడానికి కూడా ధర్మశాస్త్రం ఉంది. అందుకని అది లక్ష్మీ స్థానం. 5వ లక్ష్మీ స్థానం ఎక్కడుంటుందో తెలుసా అండి? ఆడవారి యొక్క పాపట తీయడం ఎక్కడ మొదలవుతుందో నుదిటి దగ్గర, అది లక్ష్మీ స్థానం. అందుకని భర్తకి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి వంశం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భర్తకి విజయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లక్ష్మీ స్థానము ఆరాధింపబడిన నాడు. ఆ లక్ష్మీ స్థానం ఆరాధింపబడలేదనుకోండి, ఈవిడ బానే ఉంటుంది, ఆయన దెబ్బతింటాడు. ఎందుకని? తన ఇంటి లక్ష్మీ స్థానం అర్చింపబడలేదు. అందుకే ఎంత గొప్పవాడవనివ్వండి, ఆయన కర్మ అండి అలాంటి భార్య దొరికిందంటారు. భార్య కదలి ఇంట్లో తిరుగాడుతున్నటువంటి లక్ష్మి. వాడు ఎంత దరిద్రుడైనానండి, మహాతల్లి ఆవిడ బలం అండి వీడిని కాపాడేస్తోందంటారు. అందుకే ఆడవాళ్ళకి ఎంత తేలిగ్గా ఇచ్చేసిందంటే అమ్మవారు ఉపాసన, వాళ్ళు మొగాళ్లే లేచి సంధ్యావందనం అవేం చెయ్యక్కర్లా. నిద్ర లేవగానే ముఖం కడుక్కుని ఇలా బొట్టు తీసి ఇక్కడ పెట్టుకుంటే చాలు, లక్ష్మీదేవిని సహస్రనామాలతో వాళ్ళు ఆరాధన చేసేసినట్టే. భర్త మాట్లాడుతున్నప్పుడల్లా భార్యతో దృష్టి వెళ్లి ఆ సింధూరం మీద పడుతుంటుంది. అలా పడుతోందనుకోండి, మళ్ళీ ఆ సింధూరమే పెట్టుకోవడంలో ఇంకో రహస్యం ఉంది. ఏం శంకరాచార్యులు వారే అమాయకులు కాదు, ఎంత రహస్యంగా మాట్లాడతారో జాతి మరిచిపోతుందని అటువంటి శ్లోకాలు ప్రయోగం చేస్తారు శంకరాచార్యులు వారు. సింధూరమే ఎందుకు పెట్టుకుంటారు? పాపట్లో సింధూరం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ కాని ఇతర పదార్థములను పెట్టకూడదు. ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకుంటారు. పెట్టుకున్న చేతికున్న కుంకాన్ని గోడలకి గొంజలకి రాయకూడదు, దాన్ని పాపటలో రాసుకుంటారు. అందుకని పాపట కొద్దిగా ఎరుపుగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక్కడ మాత్రం సింధూరం సూర్యబింబంలా వెలుగుతూ ఉండాలి. వెలిగితే ఏమవుతుంది? భర్త భార్య ముఖం చూసి మాట్లాడుతుంటాడు. మాట్లాడినంతసేపు భార్య పాపటకి ముందున్నటువంటి సింధూరం వెంక చూసి మాట్లాడుతుంటే తాను మాట్లాడుతున్న మాటలు, ఇవాళ నేను ఈ ప్రయత్నం మీద పెడుతున్నాను, ఇది తప్పకుండా కలిసి రావాలి, భగవంతుడి దయ పెడుతున్నాను అని మాట్లాడతాడు. ఆవిడ కూడా వెంటనే తన భర్త కనుక ఆయనకి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి పని అయితే బాగుండు అనుకుంటుంది. ఆ అనుకున్న మాటని సఫలం చేసేది ఎవరు? లక్ష్మీ స్థానం. ఆవిడ కటాక్షించాలి. అందుకని ఆవిడ అర్చింపబడి ఉండవలే. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నారు. బయట పెడుతూ ఇది మనం ఎలా దర్శనం చేస్తాం?
మామూలుగా బయట ఉన్నటువంటి స్త్రీలు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరమే ఇంత గొప్పదైతే మళ్ళీ మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి, ఏమండి ఇక్కడ కుంకం పెట్టుకోవాలన్నారు, ఇక్కడ సింధూరం పెట్టుకోవాలంటున్నారు, ఏమి ఇక్కడ సింధూరం పెట్టుకోవడంలో గొప్పతనం ఏమిటి? సింధూర పూజ ఇద్దరికి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి సింధూరంతో అర్చన లేదు. సింధూరంతో అర్చన ఇద్దరికే చెయ్యాలి. ఒకటి గణపతికి చెయ్యాలి, రెండు హనుమకి చెయ్యాలి. ఏమి ఇద్దరికే ఎందుకు చెయ్యాలి? మొదటి పూజ గణపతిది, చివరి పూజ హనుమతి దేవతల్లో. ఎందుకని? మీరు ఏ పని మొదలు పెట్టండి, గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని మొదలు పెడతారు కదా. అందుకని గణపతికి సింధూరం. అందుకే ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాజక బృందవంద్యం అని గణపతి సింధూరం రాసుకుంటారు. హనుమ చిట్ట చివరకు వస్తారు, పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు అన్నాడు అనుకోండి, అయిపోయినట్టే. ఇంకా అందుకని చివరకు వచ్చేవారు హనుమ. అదే కాదు, ఇంకొక రహస్యం, అన్నిటికీ ముందుండేది ప్రణవం. ప్రణవంలో ఓం అన్నప్పుడు ఆ చివర అన్న నాదం హనుమ. అందుకని చివరకు వచ్చేవారు. అందుకని చివరి పూజ హనుమది సింధూరం, ముందు పూజ గణపతిది సింధూరం. ఆ సింధూరం లక్ష్మీ స్థానంలో పడడం సమస్త దేవతార్చనతో కూడి ఇంతమందితో కలిసిన లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిగిపోవడం. అట్లా అర్చన జరిగినటువంటి అమ్మవారి స్థానాన్ని భర్త తదేకంగా చూసి మాట్లాడితే వాడికి ఐశ్వర్యం. అందుకని ఇదిగో ఇంత రహస్యం మామూలు వాళ్ళకే ఉంటే ఇంకా మా తల్లి జగజ్జనని అమ్మ సింధూరం పెట్టుకుంటే పాపట ముందర సీమంతంలో అది ఎంత శక్తివంతంగా ఉంటుంది. అందుకని ఇవాళ శంకరాచార్యుల వారు అంటున్నారు, తనో తుక్షేమన్న స్తవవదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివసి మంత సరణి అని ఎంత గొప్ప మాట వేసేశారంటే, అక్కడ అమ్మవారు ఇక్కడ ఎర్రటి బొట్టు పెట్టుకుందిట, ఇక్కడ సింధూరం పెట్టుకుందిట. ఇక్కడ సింధూరం పెట్టుకుని అమ్మవారు కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కుంకుమ బొట్టు కూడా ఆడదానికి ఎలా ఉండాలో చూపించేశారు వ్యాసుల వారు. అలా చెప్తే బాగుండదు, ఒకరికి చెప్పినట్టని ఎంత గొప్పగా చెప్పారో తెలుసా అండి. ముఖ చంద్ర కళంక భమృగనాభి విశేషక అన్నారు. చంద్రుడికి ఉండేటటువంటి మత్స ఎంత సహజంగా ఉందో అమ్మవారి యొక్క ముఖమునకు బొట్టు అలా ఉంటుంది. అంటే అసలు మత్స లేకుండా మీకు ఎప్పుడైనా చంద్రుడు కనపడతారా? అంటే బొట్టు లేకుండా సుమంగళి అయిన స్త్రీ కనపడకూడదు. అయితే అలా సింధూరం అందరూ పెట్టుకోవచ్చా? సుమంగళి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకని? సుమంగళికే భర్త యొక్క లక్ష్మీ స్థానాన్ని కోరే అధికారం ఉంటుంది. అందుకని తను సుమంగళి అని భర్త యొక్క ఔన్నత్యమును కోరుతున్నది అని చూడగానే ఈవిడికి శాస్త్రం తెలుసున్న మనిషి, ఈవిడ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు అని పెద్దలైన వారు నిర్ణయించుకోవాలంటే వారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్ల తల్లికే ఇక్కడ పాపటలో బొట్టు లేదనుకోండి, శాస్త్రం తెలుసున్నవాడైతే ఇంకా ఆమె కూతురికే తెలియదు, ఎప్పటికొస్తుంది అభ్యాసంలో. అందుకని పరిహరిస్తాడు. అందుకని ఖచ్చితంగా మరిచిపోకుండా సుమంగళులైనటువంటి స్త్రీలు ధరించి తీరవలసినటువంటిది సింధూరము. నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట పదే పదే చెప్తున్నాను. ఇవాళ కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట, కోటేశ్వరరావు గారు చెప్పాడు ఈ మాట అనవద్దు. ఇది ధర్మశాస్త్రం. ఇది శంకర భగవత్పాదులు చెప్తున్నది శ్లోకంలో, జాతిని ఉద్దేశించి మనని ఉద్ధరించడం కోసం చెప్పిన మాట. జగద్గురువుల మాటకి తిరుగులేదు. అది శ్లోకంలో ఉన్నది కనుక దాని వ్యాఖ్యానంలో నేను చెప్తున్నాను అంతే. పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం. అందుకని శంకరులు అంటారు, అమ్మ ఇక్కడ కుంకుమ పెట్టుకుంది, ఇలా పాపటలో ఆ కుంకాన్ని రాసుకుంది. ఇది మనకి చూపిస్తారు మిగిలిన వాళ్ళకి ఆదర్శం చేయడం కోసం. సింధూరాన్ని ఇక్కడ పాపట ముందు పెట్టుకుందిట అమ్మ. పెట్టుకుంటే అది ఎంత విచిత్రంగా ఉందంటేట, వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం. అయితే భగవాన్ శంకర, మా యొక్క పాపట దర్శనమే మాకు జరగదు కదా అద్దంలో చూసుకుంటే తప్ప, మరి అటువంటిది అమ్మవారి పాపట అమ్మవారి సింధూరం మాకు కనపడతాయా? ఎలా కనపడతాయి తండ్రి అని మనం అడుగుతామేమోనని మన మనస్సుల్లో నాటుకుపోయేటట్టు దాన్ని వర్ణిస్తే,
మానసికమైనటువంటి దర్శనము ఎవరికైనా అయిందా? ఒకవేళ పొరపాటున ఇవాల్టి వరకు అలాంటి పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని తీసేస్తుంది అమ్మవారు. తీసేస్తుంది, అపారమైన ఫలితాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఆవిడ. అందుకని మామూలుగా ఆడవాళ్ల యొక్క పాపట మొదటి స్థానమే లక్ష్మీ స్థానం అయితే ఇంకా అమ్మవారి యొక్క పాపట మొదటి స్థానం ఏమై ఉండాలి? ఎంత లక్ష్మీ స్థానం అయి ఉండాలి? దాన్ని దర్శనం చేయించాలి ఇవాళ మనకి. దానికోసం మనకి చేయించకపోతే ఏం శంకరాచార్యులు వారు చేయలేదా? ఆయన హాయిగా కూర్చోలేరా? తండ్రికి బిడ్డల మీద ఎంత తాపత్రయమో శంకరాచార్యుల వారికి జాతి మీద అంత తాపత్రయం. నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు, వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు అని మహానుభావుడు మనకి చెప్పడం కోసమని ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంటారు, అమ్మవారు ఇక్కడ సింధూరం పెట్టుకుని ప్రబల కబరి భారతి మీరా, ఈ జుత్తు ఇలా దువ్వుకుంటే ఎలా ఉందంటేట జుత్తు చూస్తే చీకట్ల గుంపులొచ్చి ఇక్కడ కూర్చున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట. అది కూడా ఎలాంటి చీకటిట? ప్రబల కబరి, అపారమైన బలం ఉన్న చీకటిట. అదేమిటండి చీకటికి బలం ఉంటుందా అంటే శంకరులు అన్నారు, బలం ఉంది చీకటికి. ఏమిటిట బలం ఉందని గుర్తు అంటే అమ్మవారు పాపట ముందు పెట్టుకున్నటువంటి సింధూరము బాలసూర్యుడిలా ఉంది. బాలసూర్యుడికి చీకటికే శత్రుత్వం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం సూర్యుడికి చీకటికి శత్రుత్వం ఉండదు. ఎందుకనంటే అసలు మధ్యాహ్నం సూర్యుడిని చీకటి ఎప్పుడన్నా చూసింది ఏమిటి శత్రుత్వానికి? దాని మొహం అది ఎప్పుడు చూడదు. ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుడు వచ్చి రావడానికి 6 గంటల ముందు వెళ్ళిపోయింది. అందుకు దానికి తెలియదు. దాని కోపం, దాని శత్రుత్వం అంతా ఎప్పుడు ఎవరి మీద అంటే కేవలం బాలసూర్యుడి మీదే. మేమింత దట్టంగా లోకాన్ని కమ్మేసి ఉంటే ఇంత వాడొస్తాడు చిన్ని పిల్లాడిలాగా, ఇంత వస్తాడు. అందులో అరుణోదయము అంటారు శంకరాచార్యుల వారు. ఎంత గొప్ప మాటలు వాడతారంటే ఆ రథం తోలేటటువంటి ఆయన అరుణుడు. ముందు అరుణుడు కనబడతాడు కాబట్టి అరుణోదయం, ఆ తర్వాత సూర్యోదయం, వెనక సూర్య భగవానుడు కనబడతాడు. అందుకని ఇంత చిన్ని సూర్యుడు వస్తాడు ముందు. ఇంత చిన్ని సూర్యుడు వచ్చి చీకట్లని తరిమి కొట్టేయడమే. ఒక్కనాడు మేము గెలిచామా? మేమంటే చీకటి ఒక్కనాడు గెలవలేదు. పోని మేమంటే ఇంతంత పెద్దవాళ్ళం చీకట్లం. ఆయన ఇంత వాడొస్తాడు ముందు. అసలు పెద్ద సూర్యుడు రావక్కర్లేదు, బాలసూర్యుడే మమ్మల్ని ఓడించేస్తున్నాడు. ఎప్పుడును మేము ఎప్పుడు ఓడిస్తాం అసలు ఆ బాలసూర్యుడిని అని వాళ్ళకి కడుపు మండిపోయి ఉన్నారట ఆ చీకట్లు ఉంటే. ఇవాళ అమ్మవారి జుత్తు చీకట్లలా ఉందిట. చీకట్లలా ఉండడం అంటే అంత నల్లగా ఉందిట. అంత నల్లటి జుత్తు ఉండడము అంటే ఏమిటో తెలుసా అండి? అయ్యవారిని అంతగా తన యందు వశము చేసుకోగలిగిన శక్తి కలిగి ఉండడం కాదు. ధునో తుధ్వాంతం, అంత నల్లటి జుత్తు మీకు కనపడింది అనుకోండి, మానసికంగా వెంటనే అజ్ఞానం ఎగిరిపోతుంది. ఆ ఎగరగొట్టగలిగినటువంటి అదే నల్లటి జుత్తు నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుంది నీకు. అందుకని 9 బారుల్లో ఉంటాయి అమ్మవారి కేశపాశాలు. అందుకని ఈ ఎగరగొట్టగలిగినటువంటి ఆ జ్ఞానం ఉన్నదే ఆ బాలసూర్యుల్లా ఉంది. ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు, ఈ సింధూరంలో పెట్టుకున్నటువంటి బొట్టు ఈ బాలసూర్యుడిలా ఉంటే ఏమవ్వాలి? బాలసూర్యుడిలోంచి కిరణాలు అన్ని వైపులకి రావాలి. అన్ని వైపులకి వస్తే ఇప్పుడు ఇక్కడ అమ్మవారి జుత్తంతా ఎలా ఉంది? చీకట్లలా ఉంది. చీకట్లలా ఉన్నటువంటి జుత్తుని దీని యొక్క ఎర్రని కిరణములు కప్పేయాలి. ఎందుకని మరి సూర్యుడు వచ్చేసాడంటే చీకట్లు ఏమైపోతాయి? ఏ కనపడకూడదు. నేను ఎర్రటి కాంతి కప్పేయాలి జుత్తుని. మరి జుత్తుని కప్పేశాయా? ఎర్రటి కాంతి కప్పలేదు. అమ్మవారి జుత్తే ఉంది, బొట్టు ఒకటే కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, కాంతి కనపడలేదు. ఇవాళ ఎంత విచిత్రం! సూర్యుడు వచ్చేసాడు, కాంతి చీకటి ఉండిపోయింది. ఇలా ఎప్పుడైనా ఉందా ప్రపంచంలో? ఎప్పుడూ లేదు. మరి ఇలా ఎందుకుంది అంటే శంకరులు అన్నారు, నువ్వు ఇచ్చిన లోకువా అన్నారు అమ్మవారిని. అలా అమ్మవారిని అనొచ్చా? అనకూడదు. ఉత్తప్పుడు సూర్యుడు వస్తే చీకట్లు పారిపోతున్నాయి. మరి నీ తల దగ్గరికి వచ్చేటప్పటికో నువ్వు సింధూరం సూర్యుడిలో పెట్టుకున్నా చీకట్లు అలాగే ఉన్నాయి. అంటే జుత్తు అలాగే ఉంది, ఎర్రతనం చేత కప్పబడలా. అమ్మా ఈ ప్రబల కబరి, ఆ జుత్తుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీ వల్ల వచ్చింది, నువ్వు ఇచ్చిన లోకువ అన్నారు. ఆ మాట అండంలో ఒక రహస్యం. నా దగ్గరికి వచ్చి ఎవరైనా, మీరు అందరూ నా మీద ఒక గౌరవంతో ఇలా ప్రసంగం వింటున్నారు, ఏందని నెత్తి మీద కూర్చోబెట్టడమే, ఈ వేదిక తీసేసి నన్ను ఓ దుప్పటి కింద వారేసి కూర్చోవాయి కొట్టేశారో అని కూర్చోబెట్టి మాట్లాడమనకూడదా అనరు. ఎందుకన్నారు? అది చెప్తున్నాడు విషయాన్ని, అందుచేత వారికి కొంత గౌరవం ఇవ్వాలి మనం అని నాకు ఒక వేదిక కట్టి దాని మీద శివాసి వేసి, నాకో పుష్పహారం వేసి, నాకో ఫ్యాన్ ఇట్టి,
మీరు ఫ్యాన్ లేకపోయినా కింద కూర్చుని ఇరుగ్గా కూర్చుని నేను ఒక్కడిని కూర్చోవడానికి 10 మంది పట్టే ఆసనం వేసి నన్ను కూర్చోపెట్టారు కదా. ఇంత నన్ను కూర్చోపెట్టిన తర్వాత ఉపన్యాసం అయిపోగానే ఎవరన్నా వచ్చి నా భుజం మీద చెయ్యేసి నన్ను ముందుకి లాగి రే కోటేశ్వరా ఏంట్రా నువ్వు వచ్చేయట్రా ఉపన్యాసానికి అన్నారు అనుకోండి. అంటే మీకేమనిపిస్తుంది? ఏంట్రా అది ఆయన అలా అంటే మీకు తెలుసు అవతలవాడు అజ్ఞానని మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్న కోటేశ్వరరావు గారు అంత చనువు ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి. ఎందుకు అంత చనువు? ఆయన ఇచ్చిన లోకువ. వాడు ఆయనతో అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా అనిపిస్తుంది మీకు. నేను అంత గొప్పవాడిని కాదు సుమా, ఉదాహరణకి చెప్పానంతే తేలిగ్గా అర్థం అవడానికి. అలా ఇవాళ శంకరులు అంటారు, అమ్మా సూర్యబింబంలా నువ్వు బొట్టు ఇక్కడ పెట్టుకున్నావు సింధూరాన్ని, అయినా ఎర్రటి కాంతులు కప్పలేకపోతున్నాయి నల్లటి జుత్తుని. నువ్వు ఇచ్చిన లోకువమ్మా, అంత బలం వచ్చింది జుత్తుకి. ఏమిటి లోకువ? చక్కగా జుత్తుకి రోజు నూనె రాస్తావు, దాన్ని చక్కగా దువ్వుతావు, చక్కగా పాపట తీస్తావు, సింధూరం పెడతావు, కుంకం రాస్తావు, అప్పుడు ముడేస్తావు, అందులో మంచి మంచి పువ్వులన్నీ పెట్టుకుంటావు. అలా కాకుండా ఎప్పుడైనా ఇలా జుత్తు విరబోసుకుని కనపడ్డావా? ఒక్క రోజు కనపడలేదే. అంత అందంగా సిగ వేసుకుని ఉంటావు. మరి వాటిని అంత చక్కగా నూనె రాసి చక్కగా వాటిని దువ్వి వాటిని చక్కగా ముళ్ళు లేకుండా రోజు దువ్వి వాటికి ముడేసి వాటికి పువ్వులెట్టి అంత చేస్తుంటే ఓ బలపడ్డాయి. బలపడిపోయి ఇవాళ వాటికి ఎక్కడ లేని బలం వచ్చేసిందమ్మా. నువ్వు ఇచ్చిన లోకువా. ఇందులో రహస్యం ఏంటి? పైకి అలా అంటున్నారు, లోపల రహస్యం ఏంటి? అమ్మ తన కురుల పట్ల అంత శ్రద్ధ కలిగినది, నీవు నీ కురుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండి తీరాలి సుమంగళి. అందుకే పురుషుడే కేశఖండనం చేయిస్తాడు, స్త్రీ సాధారణంగా చేయించరు. ఏదో చాలా గొప్ప మొక్కుకుని ఇవ్వడం ఎగ్జెంప్టెడ్, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సాధారణంగా పురుషులు కేశఖండనం చేయించుకుంటారు. పురుషులు కేశఖండనం చేయించుకోవడం, శిఖతో ఉండడం అనేటటువంటిది ఒక సత్సాంప్రదాయం. అందుకని ఇవాళ అమ్మవారు అంతలా కేశపాశాన్ని రక్షించుకుని ఉండడం, తన భర్త పట్ల పాతివ్రత్య ధర్మంతో ఉండడం. భర్తృత్వము కలిగినటువంటి స్త్రీ, సుమంగళి అయిన స్త్రీ ఇంట్లో జుత్తు విరబోసుకుని తిరగడం, జుత్తు సరిగ్గా నూనె రాసుకోకుండా ఉండడం, భార్య జుత్తు చిక్కులు పడి ఉండడం, ఆ జుత్తు ఎప్పుడు ముడేసుకోకపోవడం, ఒక్కనాడు పువ్వులు పెట్టుకోకపోవడం. నాకు పువ్వులంటే అసహ్యం అండి అంటే, మా అమ్మాయికి పువ్వులంటే అసహ్యం అండి అని ఊరంతా టౌకేసేది ఏదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకోవడం. ఇవన్నీ ఐశ్వర్య లక్షణాలు కావురా, భ్రష్ట లక్షణాలు. నేను హత్య చేశానండి అని ఊరూరా చెప్పుకుంటే అంత అసహ్యమో, ఇది చెప్పుకోవడం అంత అసహ్యం. అందుకని అలాంటివి చెప్పుకోకూడదు, అవి రాకూడదు అలాంటి లక్షణాలు. అందుకని అమ్మా నువ్వు రోజు నీ కబరీ బంధాన్ని అంత గొప్పగా వేసుకుంటున్నావంటే అది నీ యొక్క పాతివ్రత్యాన్ని సూచిస్తోందమ్మా. అందుకని నీ జుత్తు కాబలం వచ్చింది. ఏమిటి ఇప్పుడు శంకరుడు చెప్పేది? స్థానబలం. అమ్మవారి జుత్తు రోజు అలా సంస్కరింపబడుతోంది కాబట్టి బలం వచ్చింది. స్థానబలం అంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒక విషయం చెప్తుండేవారు. సాధారణంగా ఒక పిరికివాడు ఒక బలవంతుణ్ణి చూశాడు అనుకోండి, తనున్నా లేకపోయినా గదాలను లేచి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటుంటాడు. ఎందుకంటే వాడు బలవంతుడు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు ఉంటారు. ఒకరు అనంతుడు, శేషుడు అంటారు. అంటే మీకు అందరికీ తెలుసు, శేషుడి మీద స్వామి పవళిస్తూ ఉంటారు. గరుడు అని ఒక ఆయన ఉంటారు, గరుత్మంతుడు. శేషుడి కన్నా గరుత్మంతుడి యొక్క అధికారము, శక్తి ఎక్కువ. ఎందుచేత అంటే రాత్రి స్వామి కాసేపు పవళింపు సేవకు వచ్చినప్పుడు శేషుడి మీద అలా శేషకల్పం మీద పడుకుంటారు. మళ్లీ పొద్దున్నే వైకుంఠంలో సభ తీర్చగానే మొట్టమొదటి వచ్చేవారు ఎవరంటే గరుడు వస్తారు. వచ్చి స్వామి వైకుంఠంలో అందరూ వచ్చేశారు, తమరు బయలుదేరి విజయం చెయ్యాలి అంటారు. స్వామి లక్ష్మీ సహితుడై గరుత్మంతుడి మీద ఎక్కుతారు. ఆ గరుత్మంతుడు స్వామిని తీసుకుని వైకుంఠంలో సభకి తీసుకెడతారు, కూర్చోపెడతారు. అక్కడంతా ఆయనదే పెత్తనం. ఇక్కడ ఎలా దేవాలయంలో వ్యవహారాలన్నీ పరమ శ్రద్ధతో జాగ్రత్తగా ఇక్కడ ధర్మకర్తలు ఈ ఆలయం ఎలా నిర్వహించబడాలని కోరుకున్నారో అలా వైకుంఠంలో గరుత్మంతుడు నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిర్వహించడంలో ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి, శేషుడు కూడా సభకి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా భయంగా ఆ మూల నుంచి ఈ మూల నుంచి పాకుతూ పెడతాడు ఆయన. ఎందుకంటే అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు. ఆయనకి ఈయనకి ఆగర్భ శత్రుత్వం. పైగా గెలిపెప్పుడు గరుత్మంతుడిదే. శేషుడికి గరుత్మంతుడికి పోరాటం వస్తే అందుకని గరుత్మంతుడి యొక్క కంట్రోల్ అదంతా. అందుకని అక్కడికి ఎప్పుడైనా వెళ్ళారా జాగ్రత్తగా ఏ మూల నుంచో ఆయన కంట పడకుండా పాక్కుంటూ వెళ్లి గభాల స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక అక్కడ కూర్చుని అలా భయం లేదు. అలాంటి గరుత్మంతుడు ఒక రోజున శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారట. స్వామి సభ అంతా సిద్ధమైంది, తమరు విజయం చెయ్యాలి అని. ఈయన శేషుడి మీద పడుకునున్నారు స్వామి. శేషుడు అనుకున్నట్ట,
ఈ గరుత్మంతుడు నాకన్నా అధికారం ఉన్నవాడు, బలం ఉన్నవాడు. ఇవాళ నాకు స్థానబలం ఉంది, నా మీద స్వామి పడుకున్నారు, పెద్ద పర్వతం పడుకున్నట్టు. అందుకని నేను ఇవాళ నాకన్నా ఇంత పెద్దవాడు అయిన పేరెత్తి పిలుస్తాను. ఎందుకని నా మీద ఇవాళ స్వామి ఉన్నారు, నాకేం భయం లేదనుకున్నట్ట. తింగరి బుద్ధి ఎందుకో పుట్టి ఆ గరుత్మంతుడిని పిలిచి అన్నాడు, ఓయ్ గరుడా బాగున్నావా అన్నారు శేషుడు. ఎందుకంటే ధైర్యం. ఓయ్ గరుడా అంటే ఆయన ఇలా రెక్కలు అన్నాడు అనుకోండి, ఆతత పక్షమారు తరజకంపిత ఘూర్ణితాచలవాత మహర్ణ ఉండంటారు. ఆయన రెక్కలు ఇలా ఎత్తాడా హడిలిపోతాడు శేషుడు. అలాంటి వాడి గరుత్మంతుడిని చూసి హలో గరుడా బాగున్నావా అన్నారట. అంటే గరుడు చూశారట, అవునులే పైన స్వామి ఉన్నారుగా, అందుకని ఎన్నైనా మాట్లాడతావు ఇప్పుడు అనుకుని ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే అందరూ బాగుంటారు లేవయా అన్నారట. అంటే ఏంటి, నీ వాడు ఇక్కడ ఉన్నావు, పాల సముద్రంలో ఉన్నావు, ఎప్పుడైనా సభకిరా, అక్కడ నువ్వు ఎంత కుర్చీల కింద నుంచి వస్తుంటావో నేను చూస్తుంటాను అని ఆయన అన్నారట. అంటే ఆ స్థానాన్ని బట్టి ఆ శక్తి. ఆఫీస్ లో ఆఫీసర్ గారే రోడ్డు మీద కనపడినప్పుడు ఆఫీసర్ గారు ఏంటి, ఆఫీసర్ గారు ఏం కాదు, వాడు చూడనట్టు వెళ్ళిపోతారు. ఆఫీస్ లో పెట్టిన హింస వాళ్ళ దగ్గర కూడా ఎందుకని. అందుకని ఎక్కడి స్థానం అక్కడ స్థానమే. అందుచేత ఒక స్థానంలో ఉన్న పొజిషన్ ని ఇంకో స్థానంలో ఇమిటేట్ చేయకూడదు. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నది అక్కడ అలాగే మాట్లాడాలి. సరే, అందుచేత అమ్మ ఇవాళ నీ జుట్టుకి ప్రబల కబరి భారతిమివహ, ఎవరైనా చాలా బలమైన జుట్టు అండి అంటారా ప్రపంచంలో? చాలా నల్లటి జుట్టు అంటారు, ఒట్టు జుట్టు అంటారు, ఉంగరాల జుట్టు అంటారు, అందమైన జుట్టు అంటారు. చాలా బలం అండి ఆవిడ జుట్టుకి అంటే మీరు ఎప్పుడన్నా విన్నారా? ఏమిటి ఆవిడ జుట్టుకు బలం అంటే, అమ్మ నువ్వు పోషిస్తావలా ఆ జుట్టుని, అందుకమ్మా బలం, నీ పోషణే వాటికి బలం. ఇవాళ ఏం చేశాయో తెలుసా? ప్రపంచంలో ఎన్నడూ జరగరాని వింత జరిగింది నువ్వు ఇచ్చిన లోకువకి. ఏమిటో తెలుసా అమ్మా? ఇక్కడ నువ్వు సూర్యుణ్ణి పెట్టుకున్నావు, సూర్యుడు అంటే సింధూరం బొట్టు పెట్టుకున్నావు, అది బాలసూర్యుడిలా ఉంది ఎర్రగా. ఆ కిరణాలన్నీ ఇలా వచ్చాయి. వస్తే దిశాంబృందై, చీకట్ల గుంపుల్లా నీ జుత్తంతా ఏం చేసిందో తెలుసా? అసలు ఆ చీకట్ల మించి ఎర్రటి కిరణాలు పడి చీకట్లు తప్పేయాలి. అలాంటిది ఇవాళ ఆ కిరణాలని తమ కింద పెట్టేసుకున్నాయి. ఈ జుట్టు పెట్టేసుకుని ఎక్కడ అరుణకాంతి కనపడటం లేదు, నీ జుట్టు ఒకటే కనపడుతోందమ్మా రెండు పక్కల. చిత్రం ఏమిటో తెలుసా అమ్మా? నువ్వు పాపట తీసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది, దాని మీద నువ్వు ఇలా బొట్టు పెట్టుకుని ఇలా రాసుకుంటావు కదా, అప్పుడు ఈ పాపటంతా ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా ఉన్నది ఎలా ఉందో తెలుసా? నవీనార్క కిరణం, చిన్న సూర్యుడిది ఒకే ఒక్క కిరణం ఉందనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉందమ్మా అన్నారు. అదేమిటి, సూర్యుడు ఎప్పుడైనా ఒకే కిరణంతో కనపడతాడా మనకి? ఒక కిరణంతో కనపడడు. సూర్యుడు రాగానే అన్ని వైపులకి కిరణాలు పడిపోతాయి. మరి ఇవాళ ఒక కిరణమే కనపడటం ఏమిటి అంతేట? చీకట్లు అనుకున్నాయిట. మీరు సూర్యుడిని బంధించడం ఏమిటే? ఉత్తిది ఊరుకోండి, సూర్యుడు వస్తే పారిపోతారు మీరు సూర్యుడిని బంధించడం ఏంటి, మీరు ఎప్పుడు బంధించారు అని ఎవరన్నా అడుగుతారేమో సాక్ష్యం చూపిద్దామని. అబ్బేది సూర్యుడు కాదే, అదేదో ఎర్రటి గింజ అంటారేమోనని. సూర్యుడు ఉంటే కిరణాలు ఉండాలి, అందుకని మిగిలిన కిరణాలన్నింటినీ చీకట్లలోకి దాచేయితే. అంటే ఏమిటి? జుత్తులోకి వెళ్ళిపోయేట కిరణాలు. జుత్తు మీద కిరణాలుంటే జుత్తు కనబడకుండా చేయడం కాదుట, జుత్తు కనబడుతోంది కిరణాలు తీసాయి కిరణాలు అన్నారు. ఎంత ఆశ్చర్యం అన్నా ప్రపంచంలో. ఇలా ఎప్పుడైనా జరిగిందా? చీకట్లని సూర్యుడు తరివేయడమే కానీ సూర్యుడిని చీకట్లు ఆపేశాయా? ఇవాళ జరిగిందమ్మా. ఎంత విచిత్రం, నీ జుట్టుకున్న నల్లతనం అదమ్మా అన్నారు. అంటే ఏం చేశారు? సీమంతంలో అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర తిలకాన్ని సూర్యబింబంతో పోల్చి, అందులో అమ్మవారు ఆ పాపటలో పెట్టుకున్నటువంటి ఎర్రటి కుంకాన్ని ఒకే ఒక కిరణంతో పోల్చి, అమ్మవారి జుట్టుని చీకట్లతో పోల్చి, మిగిలిన కిరణములన్నీ ఓడిపోయినట్టు చెప్పి, ఆ ఒక్క కిరణాన్ని బందీకృతురాల్ని చేసి సాక్ష్యంగా నిలబెట్టినట్టు చెప్పి, ఇన్ని చెప్తే మనకేమవుతుంది? అసలు ప్రపంచంలో జరగని విషయం మీకు నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు వెంటనే శ్రద్ధ వస్తుంది. అబ్బా అదేంటండి, అది ఎలా జరుగుతుంది అంటారు. ఉత్కంఠ అంటారు దీన్ని. ఉత్ అంటే పైకెత్తడం, కంఠ అంటే ఇలా. అలా జరిగిందా, అది ఎలా జరిగించారంటే అంటే ఏమిటి? కుతూహలాన్ని రేకెత్తించడం. ఇలా కుతూహలం రేకెత్తిస్తే ఏమవుతుంది? మీరు అలా ఎలా కుదురుతుందండి, చీకటి సూర్యుడిని ఎలా బంధిస్తుందండి అంటారు. అంటే అప్పుడు అమ్మవారి జుట్టుని చీకట్లతో పోల్చి, అమ్మవారి సింధూరపు బొట్టుని సూర్యుడితో పోల్చి, ఒకే ఒక కుంకుమ రేఖని, ఆ కుంకం రాసుకున్న పాపటని ఒక కిరణంతో పోల్చి, ఈ చీకట్లో ఆ సూర్యుడిని బంధించినట్టు చెప్తే
ఇప్పుడు మీకు అమ్మవారి పాపట దర్శనం అవుతుంది. అమ్మవారి జుత్తు అంత నల్లగా ఉన్నట్లు దర్శనం అవుతుంది. ఇలా దర్శనం అయితే ఏమవుతుంది? దర్శనం అయితే అమ్మవారి పాపట లక్ష్మీ స్థానము కనుక మిగిలిన సుమంగళులందరి యొక్క పాపట ఎలా లక్ష్మీ స్థానమో అలా అమ్మవారి యొక్క పాపట కూడా అపారమైన లక్ష్మీ స్థానం. అందుకని ఆ లక్ష్మీ స్థానాన్ని దర్శనం చేశారా మానసికంగా ఏమవుతుంది? ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఏవేవి కోరికలు మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇదిగో ఇలా కలుగుతుందనేటటువంటి ఫలాన్ని కల్పించడం కోసం, మనకి సిద్ధింప చెయ్యడం కోసం కేవలం అమ్మవారి పాపత దర్శనం చేశారా, ఇక్కడ పెట్టుకునే దూరంగానే మీకు కనపడిందా, మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందండి అన్నారు అనుకోండి. మనం వెళ్ళి చూసామనుకోండి, కనపడుతుందా? కనపడదు. కిరీటం, ఆ కిరీటం లోపలికి వెళితే ఉంటుంది ఆ పాపం. అందుకని మీరు అంటే చీకట్లు సూర్యబింబం చేత పోయినట్టు ఎక్కడైనా లేశమాత్ర అజ్ఞానం ఉంటే అమ్మవారి కృపచేత అజ్ఞానపు తిమిరములు చెదరగొట్టబడి జ్ఞానము కటాక్షింపబడుతుంది. మీరు రెండిటిలో ఏది కోరుకుంటే మీ స్థాయిని బట్టి వాటిని అమ్మ కటాక్షిస్తుంది. ఇది తనో తుక్షేమన్న తవ వదల సౌందర్యలహరి. ఇది చెప్పడానికి అయ్యో వీళ్ళకి రాదు, రేపు పొద్దున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇయ్యమ్మా అని అడగడం కూడా వీళ్ళకి చేత కాదు అని శంకరులు ఉన్నహ అని వేశారు. అంటే మాకు అటువంటి ఐశ్వర్యము కటాక్షింపబడుగాక, అటువంటి లక్ష్మీ స్థానము దర్శనమగుగాక. ఎలా అవుతుంది? మీరు కూర్చుని ధ్యానం చెయ్యాలి ఆ శ్లోకం మీద. అందుకని ఆ శ్లోకాన్ని 1కి 10 మార్లు ఉచ్చారణ దోషం లేకుండా ముందు చదివితే అప్పుడు మీకు మొదట దర్శనం అయ్యేది ఏదవ్వాలి? 4 మాటలు వేసేశారు శంకరాచార్యులు వారు. ఏమిటవి? 1 సౌందర్యలహరి. ముఖం ముందు చూస్తారు మీరు, చిన్నగా పాపట చూడరుగా. అందుకని ముఖం చూడగానే పెద్ద కాంతి లహరి ప్రవాహపు కెరటం కింద రావాలి, అబ్బా అనిపించాలి. ఆ తర్వాత ఏమవ్వాలి? హరివాహ. ఆ కెరటం, ఆ నీరు భూమి మీదకి వచ్చింది అనుకోండి, పెద్ద నది ప్రవహించినట్టు ప్రవహిస్తుంది. అంత సౌందర్య దీప్తి కనపడాలి. ఆ దీప్తి ఏమవ్వాలి? సరనిషు. ఒక పెద్ద చెరువు నిలబడినట్టు నిలబడాలి మీ మనస్సులో. తర్వాత ఏమవ్వాలి? సీమంత సింధూర. అది అమ్మవారి యొక్క చిన్ననైన పాపట అప్పుడు కనపడాలి. అందుకని చిన్నగా పాపట ఒక్కటే చూస్తానంటే కుదరదు దర్శనంలో. ముందు దర్శనం ధ్యానంలో ఎలా చెయ్యాలో కూడా కాంతితో మొదలుపెట్టి, సౌందర్యలహరితో మొదలుపెట్టి, ఎలా పాపట దగ్గరికి వెళ్లి సింధూర దర్శనం చెయ్యాలో దీన్ని మనకి శంకర భగవత్పాదులు నేర్పారు. అందుకని సౌందర్యలహరిలో ఉన్నటువంటి అమృత గుళికలలో ఈ శ్లోకం ఒకటి. అందుకని ఇవాళ రోజున మీకు ఆ శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేశాను. అక్కడికి ఒక శ్లోకాన్ని చెప్పాను, వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాదివిషదః కరాళం యక్ష్వేలం కపళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఇది నిజానికి ఎంత పవిత్రమైన, ఎంత గొప్ప శ్లోకమో తెలుసండి. నేను ఏదో ప్రతి శ్లోకాన్ని అలా చెప్తావు అనుకోకండి. ఏదో చెప్పాలి కాబట్టి ఉపన్యాసంగా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇదో ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది, వీడ సాధ్యం కులాన్ని మీరు ఏవో లెక్క వేసి ఇప్పటికీ వీడు ఇన్ని శ్లోకాలు చెప్పారని లెక్క కడితే వీడు ఇన్ని చెప్పాడు అనుకుండిపోతారేమోనని నేను ఏదో ఒక్కొక్క శ్లోకాన్ని ఇంకక్కడతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నిజంగా ఆ శ్లోకాన్ని మిగిలిన శ్లోకాలతో అనుసంధానం చేసి ఆ మాటల వెనకాతల ఉండే రహస్యాల్ని వర్ణించారనుకోండి, ఎంతంతసేపు పడుతుందో ఒక్కొక్క శ్లోకం. కానీ అందులో ఉన్న ప్రధానమైన విషయాన్ని మాత్రం దాటటం లేదు. ముఖ్యమైన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. విచేత మణిపూసల్ లాంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం. అందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాదివిషదః కరాళం యక్ష్వేలం కబలతవతి కాలకలన
నశంభో తన్మూలం సవజనని తాతంక మహిమ. అమ్మా, అసలు ఈ శ్లోకం వెనకాతల వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం రహస్యం అండి. ఆ మంత్రంలోంచి శ్లోకం చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అసలు శంకరాచార్యులు వారికి తెలియని విషయాలు ఏమున్నాయి కనుక ఆయనకి తెలియని వేదం, ఆయనకి తెలియని మంత్రం ఉన్నాయా? అందులో మీకు తేలికగా చెప్పడానికి ఒక మాట చెప్తాను. మీరు రుద్రాధ్యాయం వింటుంటారు, అభిషేకం చేస్తుంటారు పరమశివుడికి. ఇవాళ శంకర భగవత్పాదులు ఆ రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది, మీరందరూ వింటూ ఉంటారు. రుద్రస్య భేషజీ అంటారు, అలాగే విశ్వస్య భేషజీ అంటారు అమ్మవారిని. 2 మాటలు అమ్మవారికే వేసేస్తారు. ఈ రెండు మాటలు మీరు వింటూ ఉంటారు శివాలయాల్లో. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అంటుంటారు. ఏమిటి మాటలు? మనకి సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం ఉంది. హింస పెట్టేవాడు ఎవరో తెలుసా అండి? పరమాత్మే పెడతాడు. మళ్ళీ మీకు సుఖాన్ని ఇచ్చేవాడు ఎవరు పెడతారో తెలుసా అండి? పరమాత్మే పెడతాడు. మీకు దుఃఖాన్ని కర్మఫలం ప్రదాతగా ఇచ్చేవాడు ఎవరో తెలుసా అండి? పరమాత్మే ఇస్తాడు. దాన్ని తట్టుకునే శక్తిని ఎవరిస్తారో తెలుసా? పరమాత్మ ఇస్తాడు. సుఖం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. భక్తి ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. జ్ఞానం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. మోక్షం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. అన్ని పరమాత్మ ఇస్తాడు. ఆ పరమాత్మ మన్ని శోభకి గురి చేసేటటువంటి సమయంలో ఘోర రూపంతో ఉంటాడు. ఆ ఘోర రూపంలో ఉన్నటువంటి పరమాత్మని మనం అసలు దర్శనం చేయలేం, భయపడిపోతాం. అప్పుట అమ్మవారు అనుకుంటుంది, అంటే ఇది ఎలా ఉంటుందంటే మా నాన్నగారే కానీ నా మీద కోపం వచ్చింది, ఇవాళ వీడి సంగతి తేల్చేస్తాను, ఇంటికి రాని అన్నారు. ఇంటికి వెళ్ళాను, బెల్ట్ తీసి నాన్నగారు చేతితో బెల్ట్ పట్టుకుని ఎరా అని నా చొక్కా పట్టుకుని చిన్నతనంలో ఆ బెల్ట్ పెట్టి కొడుతుంటే ఉండేటటువంటి రూపం ఘోర రూపం. అలా కొట్టేస్తుంటే ఊరుకోని వ్యక్తి ఒక్కతే ఉంటుంది. పక్కింటైనా వెనకింటైనా ముందింటైనా వీళ్ళెవరు రారు. ఎవరు వస్తారు? మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళు పారిపోతారు గదుల్లోకి. పారిపోయి సోషల్ పుస్తకాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పెట్టుకుని అప్పుడే అందరూ చదివేస్తుంటారు. ఇంకా ఎందుకని? అయిన ఉగ్రరూపం ఉంది ఇంట్లో, ఘోర రూపంతో ఉన్నాడు తండ్రి ఇవాళ. అప్పుడు వచ్చేది ఎవరు వస్తారో తెలుసా అండి? విశ్వస్య భేషజీ, రుద్రస్య భేషజీ అమ్మవారు వస్తుంది. ఎవరు అమ్మవారు? అందుకే చెప్పా, లక్ష్మీ స్థానం ఇంట్లోనే ఉంటుంది. ఆవిడ రావాలి. ఆవిడ పరిగెత్తుకొచ్చి ఏం చేస్తుంది? పిల్లాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. కౌలిని చంపేస్తారా? తప్పు చేశాడు ఇటు అంతలా కొట్టేస్తారా? ఇప్పటికి జ్వరం వస్తే నిన్నగాక మొన్న 104 జ్వరం పడ్డాడా? నిజమే, మార్కులు తక్కువ వచ్చాయి, కొట్టవలసిందే. మీరు కొట్టకూడదని నేను అన్న తండ్రి మీరు కొట్టకపోతే ఎవరు కొడతారు? మళ్ళీ వెంటనే మొగుడిని వెనకేసుకొస్తుంది, ఇద్దరిని ఏకకాలమునందు సముదాయిస్తుంది. ఇది రుద్రస్య భేషజీ అంటే మందు. ఆవిడ రుద్రుడికి మందై కూర్చుంటుంది. ఆవిడ ఎలా కూర్చుంటుంది? రౌద్ర రూపంతో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు మీరు కొట్టవలసిందే. మీరు తండ్రి, మీలాంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడికి, మీ వంటి ధర్మాత్ముడికి మీరు కొడుకుగా పుట్టాలంటే నాకే అసహ్యం వేస్తోంది వీడిని కన్నందుకు. కానీ చంపేస్తారా పిల్లాన్ని? కొట్టకండి ఇంకా అంటుంది. అని నేను తీసుకుపోయి అక్కడ పారేస్తాను, అసలు ఆయనకి నీ మొహం చూపించకండి, ఉట్టి కనబడితే కొడతాడు ఆయన. అందుకని తీసుకుపోయి వాడిని ఆ మంచం వెనకాతల పారేసి ఇక్కడ కూర్చో అని తలుపేసేసి పదని మీరు స్నానం వేసి ఆ నీళ్లు చల్లారిపోతున్నాయి. ఆయన వేడి నీళ్ళు గవ్వగా తీసుకెళ్లి పోసేసి తొలిపేసి ఈలోగా తన వేలు కాలిపోతారా? మీ హడావిడిలో మీ ఇద్దరు బానే ఉంటారు, నాకు వేలు కాలిపోయింది, షుగర్, ఇది బొబ్బెక్కిపోతుంది, చస్తాను, రేపు పొద్దున తీసు 6 నెలలు పడాలి మళ్ళీ బాగా నేటప్పటికి. ఇంత ఉగ్రమూర్తి వేలు కాల్చుకున్నావా? ఈ దిక్కుమాల నాటి వల్ల వస్తోంది ఇబ్బంది అంతా గబగబా బర్ణాలు అట్టుకొచ్చి రాసి ఇంత బాధపడిపోతున్నవాడు లోపలికెళ్ళి వేడి నీళ్లు స్నానం చేసి శాంతమూర్తి అయి పైకొచ్చి భార్య వేలుకొచ్చినటువంటి గాయం గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుని అలా కూర్చుంటాడు. అప్పుడు వచ్చి కూర్చుని, మొన్న మీరే కదండి ఎంత ఇబ్బంది పడ్డాను, లేక 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 పుట్టాడు, వాడికి ఏమి దుర్గుణాలు ఉన్నాయి, వాడు ఏం అబద్ధం ఆడు, వాడికి వచ్చిన ఒకే ఒక్క గుణం పరీక్షల్లోకి వెళ్ళి సరిగ్గా రాయడు. తెలివితేటలు లేవా? ఉన్నాయి. కొంచెం మంది క్రమశిక్షణలో పెట్టారు. కారణం ఏమిటి? మీ మానాన్ని మీరు ఎంతసేపు లేస్తారు, మీ ఆఫీసు మీ వ్యవహారం, సాయంకాలం ఉపన్యాసం, రాత్రి ఎప్పుడో పడుకుంటారు. మీరు పిల్లల గురించి పట్టించుకోవాలి కదా, అందుకని మీరు ముందు పట్టించుకోండి. కానీ సాయంకాలం అందరికీ వాడు చెప్తే వాడికి ఈవిడి చెప్తుంది. అందుకని ఆవిడ పెద్దపీట మీదకి వస్తుంటుంది, అప్పుడు ఈయన కింద కూర్చుంటాడు. అందుకని రుద్రస్య భేషజీ, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తోంది. విశ్వస్య భేషజీ, విశ్వానికి మందవుతోంది. ఎలా అయింది అమ్మవారు? ఈ శృతిలో ఉన్న ఈ మంత్రాన్ని శంకరాచార్యుల వారు శ్లోకంగా తీసుకొస్తున్నారు.
ఈ అమ్మవారి ఆట, అమ్మవారి యొక్క స్పోర్ట్ అంటామే, ఇది మీరు దర్శించాలి ఈ శ్లోకంలో. ఇది ఎంత అందంగా పతివ్రతా ధర్మాన్ని చూపిస్తారు. శంకరులు సాటి ఇక మళ్ళీ ఎవరు ఇవ్వలేరు ఆ శ్లోకాన్ని. ఆయనకి చిల్లంతే. మళ్ళీ వెంటనే ధర్మాన్ని అతిక్రమించారు. ధర్మమే ఆచార్యులకు అలా మాట్లాడతారు ఆయన. అందుకని అంటారు, అమ్మ ఒకనాడు శిక్షింపజేసింది లోకాన్ని. అసలు పిల్లాన్ని కొట్టడానికి కారణం ఎవరో తెలుసండి? సంతకం పెట్టి ప్రోగ్రెస్ కార్డు పంపించింది ఈవిడే, ఆయన ఇంట్లో లేకపోతే. కానీ వీడిని ఈవిడ దెబ్బలాడితే వీడు చదవట్లేదని మధ్యాహ్నం ఆయన భోజనం చేస్తున్నప్పుడు పిల్లాడి గురించి చెప్పింది ఈవిడే. ఈయన కొడితే తప్ప వాడు దారిలోకి రాడు, 4 దెబ్బలు వాడికి పడితే తప్ప లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంటే బాలురకులు పజ్జంబరయన్. 4 దెబ్బలు తండ్రి చేత్తో పడితే, అందుకే అమ్మలు విసుక్కుంటుంటారు. నేను ఎంత గంటలు నిజంగా అమ్మేనండి ప్రపంచంలో. పొద్దున్న లేచి 7 నుంచి 8 వరకు గంట సేపు ఆ వంట చేసుకుంటూ, గిన్నెలు తిరగేస్తూ, పళ్ళాలు తిరగేస్తూ, నువ్వు నన్ను ఇలా తినేస్తున్నావు, ఈ గిన్నె తీసి అక్కడ ఎట్టావు, అక్కడికి ఇక్కడ ఎట్టావు, నీ విప్పిన బట్టలు సరిగ్గా సర్దుకో, ఆ బట్టలు విప్పుతావు, అలా విసిరి పారేస్తావు, ఆ బీరువా అంతా తీసేస్తావు, లాగేస్తావు, ఇంతోటి చదువు నువ్వే చదివావా, నేను చదువుకోలేదా? నేను చదివాను. అయ్య బాబోయ్, ఎవరి పనులు వాళ్ళు చేసుకోకపోతే నేను ఎంతకని చేస్తానే అని ఇన్ని చదువుతుంది. ఆ పిల్ల హాయిగా తిరిగి పావుతో ఎందుకు వచ్చి జడై టైం అవుతున్నట్టు ఇన్ని చెప్పినమ్మా దువ్వెన్నట్టుగా జడేయడానికి వెళ్తుంది. ఇది అమ్మ యొక్క కోపం తాటాకుల మంట, దానికి ఏమి వేడి ఉండదు. ఇది అమ్మ పిల్లలు ఇలా ఉండకపోతే ప్రపంచం ఉంటుందండి. అమ్మ ఎలా ఉంటుందో ఈ రుద్రస్య భేషజీ విశ్వస్య భేషజీ దీన్ని శ్లోకంలోకి తెస్తారు శంకరాచార్యులు. అదే తండ్రి న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు, ఏరా ఏంటి సంగతి అన్నాడు అనుకోండి, వాడు ఇవాళ ఫీజుకి లాస్ట్ డేట్ అని అడుగుదాం అనుకున్నవాడు రేపు చెప్దాను లేని బయటికి వెళ్ళి బూటేసుకుంటే అమ్మాయి కోపంగా ఉన్నారమ్మా, ఇవాళ లాస్ట్ డేట్ నువ్వు అడగమ్మా అంటాడు. ఆయన అన్నది 2 మాటలు, ఈవిడ గంట చదివింది ఎందుకు ఉపయోగం ఏమిటి? ఆయన ఒక్క మాట అంటాడు అంతే, హడల్. అది రుద్రస్య భేషజీ. అటువంటి వాణ్ణి మారుస్తుంది అమ్మ. ఎలా మార్చింది? దీనికి బ్యాక్ డ్రాప్ చూడాలి మీరు ఈ శ్లోకాన్ని. అమ్మ పరమశివుడి పట్ల అనాదరణ అంగీకరించదు. మీరు అమ్మకి బంగారు తొడుగు చేయించండి. నాన్నగారు నో మాట అన్నారనుకోండి, ఆవిడికి ఎంత క్లేశంగా ఉంటుందో. అవతల భార్య బంగారు తొడుగు నాకు అక్కర్లేరా, మీరు సుఖంగా ఉండండి చాలు, మీరందరూ పుట్టారా, మీరు పుట్టకపోతే మేము బతకలేమనుకున్నారా? మొట్టమొదటి నుంచి నన్ను పోషించిన వాడు, నన్ను జాగ్రత్తగా చూసుకున్నవాడు ఆయన కాదు? మహానుభావుడు ఎంత కష్టాలు పడ్డారు రా, నాకు తాడేళ్ల పాము తల మీద కరిచేస్తే 2 ఏళ్లు సంసారానికి పనికిరానంటే పుట్టింటికి పంపించేశారు. మీ నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకోమని మీ మేనమామలు, మా అన్నదమ్ములు దుర్మార్గులు వాళ్ళు వెళ్ళి చెప్పారు, మళ్ళీ పెళ్లి చేసుకోండి బావగారు, ఇంకా మా అక్క చెల్లె ఎలాగో బతికే అవకాశం లేదని. నాకు ఏకపత్ని వ్రతుణ్ణి సంసారం అంటూ చేస్తే మీ అక్కతోనే చేస్తా, నాకు ఇంకో పెళ్ళం అక్కర్లేదని మహానుభావుడు ఆయన ఉండిపోయాడు. ఆయన పట్ల మీకు గౌరవం లేదన్నాడు, నేనెందుకురా నాకు అక్కర్లేదంటున్నాడు. ఏమిటి? ఒకవేళ తండ్రి మీద కోపంతో ఆవిడే ఏదైనా మీ నాన్నగారు ఇలా తినేస్తున్నారా అని ఒక మాట అందరి కొడుకు అన్నాడు అనుకోండి, అది కోపం వచ్చేస్తుంది వెంటనే. ఇది భార్యాభర్తల అనుబంధం. భర్త దూషణ భార్య సహించదు. ఎక్కడ జరిగింది ఇది? దక్ష యజ్ఞంలో జరిగింది. దక్ష యజ్ఞంలో శివ నిరాధరణ చేశాడు దక్షుడు. చేస్తే తండ్రి మీద మమకారంతో ఆవిడ వెళ్ళింది. దక్షుడు చేరి యజ్ఞమును చెంటిక జచ్చర చూచునంతు తా మనమున ఇంచుకంత అనుమానము లేకతనంగనొక్కరు మనమున చూడకుంటుటి చెమది గాయము పొందెను వీడి దేహమును ఘనమగు రుద్రమూర్తి వయి దక్షుడి చంపితివి నాడు శంకర. మామగారని చూడకుండా చంపబడాడు. ఎప్పుడు? శివనింద చేశారు ఆ యాగంలో. చేస్తే అమ్మవారికి ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి? ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ వీళ్ళని చంపి అవతల పారేయలేదా? యజ్ఞానికి వచ్చిన వాళ్ళని ఆవిడ చంపలేదు. శివనింద ఏ చెవులతో విన్నానో ఆ శరీరమే నాకు అక్కర్లేదు. శివనింద చేసిన ఈ యాగం ఫలితం ఇస్తుందనుకుంటున్నావేమో, నాశనం అయిపోతావని చెప్పి నీకు కూతురుగా పుట్టడం వల్ల కదా నన్ను దాక్షాయిని అన్నారు. ఈ పేరుతో ఉన్న ఈ శరీరం నాకు అక్కర్లేదు, ఈ శరీరంతో నేను నా భర్త నిందావాక్యాన్ని విన్నాను కాబట్టి అని వదిలేసింది శరీరాన్ని. వదిలేస్తే ఆ రోజున శివుడేమయ్యాడు? రుద్రుడయ్యాడు. ఒక దాన్ని తీసి కొట్టాడు నేల మీద, పుట్టాడు వీరభద్రుడు అందులోంచి రుద్రాంశతోటి. ఒక నాట్యం చేసి వెళ్లి చేస్తే దిక్కులు తెలియక పరిగెత్తారు తలో దిక్కుకి. ఆ రోజున ఆఖరికి అక్కడ కూర్చుని పాయసం తింటున్నాడు పాపం సూర్యభగవానుడు. చూశాడు వీరభద్రుడు, ఏరా శివుడక్కర్లేని యాగం నీకు కావలసి వచ్చిందా?
అని వెళ్ళి రెండు దవడలు ఇలా పట్టుకుని గట్టిగా నొక్కాడు. నోరు తెరుచుకుంది. నీకు ఈ యాగంలో పదార్థాలు తింటావా నువ్వు అని ఒక్కొక్క పన్ను పట్టుకు పీకేశాడు. పీకేస్తే నోట్లో ఒక్క పన్ను లేకుండా ఊడిపోయాయి సూర్యనారాయణ మూర్తికి. అందుకని పరమశివుడికో పేరు పూషదంత పిదవ్యగ్రో దక్షాత్తర హరోహర. అమ్మవారికి ఆగ్రహం వచ్చిందా శివుడి చేత శిక్షింపచేస్తుంది, అమ్మవారికి అనుగ్రహం వచ్చిందా శివుడి చేత రక్షింపచేస్తుంది. ఈ శిక్ష రక్ష తన భర్త చేత చేయిస్తుంది, తాను తిన్నగా చెయ్యదు. అమ్మ అయ్యతో చేయించి సంసారంలో ఉన్నట్టు ఆది దంపతులుగా వాళ్ళు లోకానికి ఎలా ఉంటారో చూపిస్తారు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది శంకరులు ఒక్కరే ఇవ్వగలరు, వేరొక్కరికి సాటి వేరొకరు ఎవ్వరూ ఈ శ్లోకాన్ని ఇవ్వలేదు. అంత గొప్ప శ్లోకం. ఆ తరువాత వచ్చిన వారందరూ దీన్ని అనుకరించారు ఈ శ్లోకాన్ని. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి. ఎంత ఎలాంటి మాటలో చూడండి, ఎవరు తీయగలరండి అసలు ఆ మాటల్ని? మీరు ప్రత్యామ్నాయం పెట్టగలరా? అమ్మా, దేవతలందరూ పాల సముద్రానికి వెళ్లి చిలికారు. దేనికి? వాళ్ళకి ఏం లోటు వచ్చింది? వాళ్ళకి అన్నీ ఇచ్చాడు పరమాత్మ. మంచి లోకాలకి ఆధిపత్యం ఇచ్చాడు, హవిస్సులు తినే అదృష్టం ఇచ్చాడు, చక్కగా నిత్య యవ్వనం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి రెండు బెంగలు. ఏమిటో తెలుసా? వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని బెంగ. ఎందుకని? బతికున్నా వృద్ధాప్యం వస్తే ఎందుకు పనికిరాడు. జర మృత్యువు కన్నా ఘోరమైంది. అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని ఒక బెంగ, చచ్చిపోతామేమో అని ఒక బెంగ. అందుకని రెండు పోవాలంటే ఏం చెయ్యాలి అనుకున్నారు. పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగేశామా ఇంకా వృద్ధాప్యం రాదు, మరణము రాదు. అందుకని ఈ రెండు చెయ్యాలనుకున్నారు. ఈ రెండు పోవడానికి ఆ అమృతాన్ని తాగాలనుకున్నారు. అనుకుని వెళ్లి పాల సముద్రాన్ని చిలుకుదాం అనుకున్నారు. పాల సముద్రాన్ని చిలకడానికి ఏముండాలి? కలం ఉండాలి. కలం ఎక్కడిది? మందర పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పడేశారు. తాడు ఉండాలి, ఆదిశేషుణ్ణి చుట్టారు, అది కింద మునిగిపోకుండా ఉండాలి. శ్రీ మహావిష్ణువు వచ్చి పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టి చిలికారు. చిలికితుంటే వీళ్ళు మొట్టమొదట కావాలనుకున్నది అమృతం. అందులోంచి తిన్నగా అమృతం రాలా, కొన్ని వస్తువులు పుట్టడం మొదలెట్టాయి. ఒక్కొక్క వస్తువు వస్తోంది. చూశారు, అబ్బో ఇది చాలా బాగుంది అనుకున్నారు. ఏదో హౌసీ ఆడుతున్న వాడికి చూడండి, ఫస్ట్ లైన్ ఓవర్ అంటాడు, సెకండ్ లైన్ ఓవర్ అంటాడు, థర్డ్ లైన్ ఓవర్ అంటాడు, ఆఖరణ హౌస్ఫుల్ గా ఏదో ఆడుతుంటారు. అలా మొట్టమొదటి ఏదో ఒక వస్తువు వచ్చింది, తీసేసుకున్నారు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. నాలుగోసారి కూడా వస్తోంది ఇంకో వస్తువు. అబ్బో ఇదేదో మనం తీసుకుందామని చూశారు. ఏమిటొచ్చింది అందులోంచి? అప్పాల వెల్లి లోపల అప్పటికప్పటికి మందరాకము తిరిగెన్ చప్పుడు నిండెన జండము చెప్పెడిదే మధుడి చెవులు చిందరగొనియన్. ఆ చప్పుడికి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకుని, ఏమిట్రా అల్లరి, ఇంత చప్పుడు ఏమిట్రా అని అడిగాట. అడిగితే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురలన సురలభ రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనా. హాలాహల విషం పుట్టింది. పుట్టేదేమైనా ఊరుకుందా? అది దూకుతోంది, గుర్రాలు దూకినట్టు దూకుతూ వెళ్ళిపోతోంది. ఎంత చిత్రం అంటే అది సముద్రం మీదకి వెళ్ళింది. సముద్రం అంతా కనపడ్డం మానేసి తాగేసింది సముద్రాన్ని. అరణ్యం మీదకి వెళ్ళింది, అరణ్యం అంతా మైదానం అయిపోయింది, చెట్లన్నీ కాల్చేసింది. అలా దేని దగ్గరికి వెడితే దాన్ని కాలుస్తోంది. అలా ఈ దేవతలందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడతారు? పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? శని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో నిను మాలింపుము చిత్తగింపుముదయం వీక్షింపుమంతంబుజానన ముఖ్యుల్కనిరే ఆర్తరక్షణ కళా సౌరంభునిం శంభునిం. పరమేశ్వరుడి యొక్క సభకి వెళ్ళారు కైలాసానికి. వెళ్ళి ఆర్తరక్షణ కళా సౌరంభునిం శంభునిం. అమ్మవారు హైమవతిగా పుట్టింది. అప్పటికి ఇక్కడ దాక్షాయణిగా శరీరాన్ని వదిలింది, హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది. పుట్టి పర్వతరాజ పుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయమాడింది. అమ్మ పక్కనుంది. ఇప్పుడు అమ్మేం చెయ్యాలి? పిల్లాన్ని కొట్టించింది అమ్మే వాడి రక్షణ కోసం. రేపు పొద్దున్న మళ్ళీ రికమెండ్ చేసి పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లేటట్టుగా చేసేది అమ్మే. రక్షణ అమ్మే చెయ్యాలి, శిక్ష అమ్మే చేయించాలి. అందుకని పాపం వీళ్ళందరూ వెళ్ళి
అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేస్తోంది, శంకర రక్షించు 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 అని పరిగెత్తారు. పరిగెడితే శంకరుడు గబగబా బయటికి వచ్చాడు, చూశాడు తరుముకొచ్చేస్తోంది హాలాహలం. అప్పుడు పార్వతీదేవి ఏమనాలి వచ్చి, అసలు పరమశివుడు ఏమనాలి ముందు, ఏరా మీరు పాలసముద్రం చిలికారా, చిలికితే అంతకు ముందు కొన్ని వస్తువులు వచ్చాయా, అప్పుడు నేను మీకు జ్ఞాపకం రాలేదా, హాలాహలం వచ్చిందా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా, ఆత్మరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్ అంటున్నారా, పైగా అలా అని ఊరుకున్నారా, ఓ ఆయన్ని విపరీతంగా పొగిడేశారు పట్టుకుని. స్వామి మూడులో లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపడి వారివరింపను సోంపారగ నీకే చెల్లు సోమార్థధరా. అందుకని తండ్రి నువ్వే పుచ్చుకోవాలి హాలాహలాన్ని, నువ్వు పుచ్చేసుకోన్నాడు. ఏమిరా మీకు పనికొచ్చే వస్తే మీరు పంచుకున్నారా, ఊళ్ళో వాళ్ళని చంపేసే హాలాహలం వస్తే నేను ఉచ్చుకోనా, ఇదేమన్యాయం రా అని అడగద్దు పరమశివుడు. ఆయన ఏం అడగలేదు. ఆయన అడక్కపోగా ఇలా పార్వతీదేవి వంక చూశాడు. ఇటు చూస్తాడు, వామార్థ భాగం ఇటు చూడటం, ఇటు చూశాడు. చూస్తే అమ్మవారు ఉంది. అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ ఉంటే అమ్మవారిని చూసి వద్దంటుందేమో, ఎంతైనా భర్త కదా హాలాహలం పుచ్చేసుకుంటానంటే ఏం బాగుంటుంది అని ఆవిడికి నచ్చ. ఎంత చిత్రంగా ఉంటుందంటే, చూసావా పార్వతి, పాపం కంటే జగముల దుఃఖము తింటే జలజనిత విషపు వేడిని ప్రభువయ్యుంటుట ఆర్తుల ఆపద గెంటించుటకు దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నాం, పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు, హాలాహలం తరుగుకొచ్చేస్తోంది, నేను ఆ హాలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, నేను పుచ్చుకోనా అన్నట. అంటే పార్వతీదేవి ఏంటంటే చాలా క్యాజువల్ గా ఇంకొంచెం ఉప్మా ఉండిపోయింది మూకుట్లో తినేనా అని వాళ్ళ ఆవిడని అడిగాడు అనుకోండి, తినేయండి అని ఎంత చాలా క్యాజువల్ గా అంటుందో అంత క్యాజువల్ గా ఆవిడ అందుట, ఓ దానికి ఉందయా పుచ్చేసుకో, నీకు ఎలా ఇష్టమైతే అలా చేసేయి అంటే అడిగిపోయారు పరీక్ష మహారాజు గారికి. ఏమయ్యా వాళ్ళు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవా, వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ అజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ అజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని అజ్య కుటుంబిని, వాళ్ళు ఆది కుటుంబీకుల తల్లిదండ్రుల. అలాంటి వాడు అమ్మ పుచ్చేసుకుంటానంటే హాలాహలాన్ని, అయ్య పుచ్చుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమందా, ఎలా పుచ్చుకోమందయ్యా, తన ఐదోతనానికి భంగం రాదు అంటే పోతన గారు అన్నారు. వెంటనే ఆ కథ చెప్తున్నటువంటి మహానుభావుడు ఆ శుకుడు అన్నారు, మింగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఆవిడ సర్వమంగళయ్యా, ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం, అందుకని తాగేమంది అన్నారు. అమ్మవారు ఆ రోజునంటే శంకరుడు గబగబా బయటికి వచ్చారు, ఇంతమంది పారిపోతే ఆయన ఒక్కడే ఎదురొచ్చాడు. తన చుట్టూ సురసంఘము జయ జయధ్వానంబులం బొబ్బిడం ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమును ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలం ధర్మాంబుజాలంబు పుట్టడు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడం వదనాంభోజము వాడవు ఆ విషమును ఆహ్వానించుతో డాయితో పదిలంబై కడిచేయితో దిగుచుతో భక్షించుతో మృగుచో అన్నాడు. ఆ ఎదురెళ్ళాడు, హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు, ఇలా ముద్ద చుట్టాడు, నేరేడు పండంత చేశాడు, నోట్లో పడేసుకున్నాడు. శిక్షించు హాలాహలమును రక్షించును లోకమన్నియు, నేను ఇప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, భక్షింతును, దీన్ని పండు తిన్నట్టుగా తినేస్తానన్నాడు అని గుటుక్కన మింగుతున్నట్ట. ఇది భాగవతంలో లేదు కానీ ఒక పురాణంలో చెప్తారు ఈ కథ. అమ్మవారు చూసింది, ఇక్కడి నుంచి కిందకి దిగిందా తన భర్తకి హానొస్తుందేమోనని గభాలలేసి ఆ కంఠం పట్టుకుంది. కంఠం పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయింది. ఏమండి కంఠంలో ఉండిపోతే హాలాహలం కంఠాన్ని పాడిచేసిందా, మరి అదేంటి ఇక్కడ పెట్టి వదిలేస్తే సరిపోతుందా, ఉంచేశాను. ఇలా ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటుంది భర్తని, అలా భర్తని పట్టుకుని ఉంటుంది, అలా మూర్తుందా పోనీ ఎక్కడైనా అంటే అమ్మవారు అనుకుందిట, మా ఆయన త్యాగి, ఆవిడ చూడండి ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు అలా తిరుగుతుంటారు. ఎప్పుడో 1971లో వాళ్ళ అమ్మగారు వాచి కొన్నారట, దానికే ఎన్నాళ్ళైనా ఓవరాయిల్లు, ఆ వాచియే పెట్టుకు తిరుగుతారు. ఒక్కనాడు ఓ వాచి అక్కర్లేదు, ఓ ఉంగరం అక్కర్లేదు, మహానుభావుడు తన బట్టలే తను చూసుకోరు సరిగ్గా అని
తన ఈఎల్ ఎన్కాష్మెంట్ పెట్టి ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి టైటాన్ షోరూమ్ లో వాచి కొని తెచ్చి ఆయన పుట్టినరోజు ఆయనకి గుర్తు చేసి బహూకరించిన భార్యలా ఈయన ఏమీ పెట్టుకోడు. ఎంత సంతోషమో! ఓ ఏనుగుని చంపేసి దాని తోలు, ఓ పులిని చంపేసి ఓ ఉత్తరీయం, చేతిలో ఓ జింక, చేతిలో ఓ బ్రహ్మకపాలం, ఆ పైన ఓ గంగ, ఇక్కడ ఓ 3 నేత్రాలు, శవాల విభూతి, ఇల్లు రుద్రస్థానం. ఎంత సంతోషం! ఆనందం 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 పొంగిపోతూ ఉంటాడు. ఓ బంగారం అక్కర్లేదు, ఓ ఇది అక్కర్లేదు. కానీ మనిషి చూస్తే చల్లగా ఎంత అందంగా ఉంటారో. నిజంగా ఆయనే మెళ్ళో ఓ గొలుసు వేసుకుంటే చూడాలని కోరిక, ఆయన వేసుకోడు అనుకుని అమ్మ అనుకుందిట, ఇంత తెల్లగా ఉంటాడు కదా, ఒక నీల మణితో కూడిన హారం వేసుకుంటే ఎలా ఉంటారో అలా చేసేసుకుందాం ఆయన అనుకుందిట. అనుకుని ఆహాలాహలాన్ని నీలమణిగా మార్చేసింది. మార్చేస్తే ఆయన కంఠం నీలకంఠుడైపోయాడు. అప్పటి నుంచి అయిపోతే నీలకంఠ అని పిలిస్తే ఇద్దరికి ఉలిక్కి పడతారట. భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తని అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య, ఆవిడకి ఆయన అన్ని చేయిస్తారు, ఆయన ఎప్పుడు చూసుకోడు. గజాసురుణ్ణి సంహరించి ముత్యాలు వస్తే దండగిచ్చి ఆవిడ మెళ్ళలో వేస్తాడు, తనేం వేసుకోడు. ఆయన ఏం వేసుకోకపోయినా ఆయన ఎప్పుడైనా ఒక్కటేసుకుంటే చూడాలని ఆవిడ అలానే ఒళ్ళంతా తగిలిచ్చేస్తే ఆయనకు అసలు ఏమిటివన్నీ అడిగిలో కూడా రాస్తాడు. అందుకని ఏదో ఒక్కటి వేస్తే బాగుండండి, అలా చూడాలనుంది, ఆ ఒక్కటి ఉంచుకోండి, ఆ ఒక్కటి ఉంచుకోండి అందనుకోండి. ఆవిడ మొహం చూసి ఇంకా కాదం లేక, మరి స్వాధీన వల్లభా కదా, ఆవిడ కోసం అదోటి ఉంచుకున్నట్టు. ఏమిటి ఉంచుకున్నాడు? బయట బంగారం కాదు, తన మింగిలే గరలాన్ని నీలమణిగా ఉంచుకున్నట్ట కంఠంలో. అందుకని ఈ కథని చెప్తూ దీన్ని ఎంత అందంగా చెప్పారంటే శంకరాచార్యులు వారు, అమ్మా నీలకంఠుడయ్యాడమ్మా నీ భర్త, అందుకని నీలకంఠ అని పిలిస్తే అబ్బా ఆనాడు లోకాల కోసం గరళం మింగాను, ఇవాళ ఎవడో ఆస్తితో పిలుస్తున్నాడు నన్ను ఉలిక్కి పడతాడు. నువ్వు విరాగి అయినటువంటి భర్తకి రాగమును కల్పించి ఆయన మెడలో ఒక హారం వేసి చూసుకున్న పతివ్రతవి నువ్వు తప్ప ఆయన మెడలో నీలమణి వేయగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడమ్మా, నీకొక్కదానికి చెల్లిందమ్మా. అందుకని అదిగో అటువంటి మా తల్లివి నువ్వు, అటువంటి తండ్రి ఆయన, మీ ఇద్దరు మా తల్లిదండ్రులు, మేము నీ బిడ్డలమ్మా, మాకేం కావాలి ఇంకా? ఇది శంకరుల ప్రశ్న. ఈ భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పడానికి శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి. ఆ పాల సముద్రాన్ని చిలికి ముసల్తనం రాకుండా, చావు రాకుండా వాళ్ళు అమృతం తాగారు. బతికున్నారా అమ్మా? వాళ్ళు ఏం బతికి లేరు. ఎవరున్నారు? సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాప్యా విదిశద. శతమఖుడంటే ఇంద్రుడు, 1000 యాగములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు. అందుకని ఆ ఇంద్రుడున్నాడా? ఇంద్రుడు లేడు. పోని దేవతలున్నారా? దేవతలు లేరు, అందరూ విడిపోయారు. ఇంద్రుడు దేవతలు ఏమిటమ్మా? బ్రహ్మగారే లేరు, బ్రహ్మగారు కూడా విడిపోయారు. ఆ బ్రహ్మగారుల శిరస్సులన్నీ కపాలాలన్నీ కదా శివుడి మెళ్ళలోకి వచ్చాయి. అందుకని బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వీళ్ళెవరూ తాగలేదా అమృతం? వీళ్ళందరూ తాగారు. ఏరమ్మా తాగిన వాళ్ళందరూ? ఒక్కళ్ళే వెళ్ళిపోయారు. కానీ మీ ఆయన ఏం తాగాడు? అమృతం తాగలేదు, హాలాహలం తాగాడు. తాగిన చిత్రం ఏమిటి? ఆయన మాత్రం జీవించే ఉన్నాడు. ఎందువల్ల జీవించున్నాడో తెలుసా అమ్మా? అది ఆయన గొప్ప కాదులే అమ్మా, నాకు తెలుసు అసలు రహస్యం. తవ జనని తాటంక మహిమ. అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంకముల గొప్పతనం అమ్మా ఇది అన్నారు శంకరాచార్య గారు. ఏమిటి మాట? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం కూడా చెప్తున్నారు శంకరులు. ఒకరికి పెద్ద యాక్సిడెంట్ అయి బతికారనుకోండి, వెంటనే ఏమంటారంటే ఆయన చాలా అదృష్టవంతుడండి బతికాడు అనరు. ఆవిడ తాళి భాగ్యం గొప్పదండి అని బతికాడంటారు. మీకు ప్రపంచంలో 8 సౌభాగ్య వస్తువులు ఉన్నాయి. మొన్న ఎవరు పంచిపెట్టారో నాకు తెలియదు కానీ అనుముల ప్రసాదం పంచిపెట్టారు ఒక రోజున ఇక్కడ. అనుములు 8 సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. అలాగే తాటి చెట్టు 8 సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. తాటి చెట్టుని పొరపాటున కూడా కాలుతో తన్నకూడదు. అసలు మీకు రహస్యం ఏమిటో తెలుసా అండి? మనం ఇవాళ అంటే బంగారు బిళ్ళలు తెచ్చి శతమానాలని కడుతున్నాం, కానీ శాస్త్రం తెలుసున్న వారు సౌభాగ్య వస్తువుగా దేన్ని కడతారో తెలుసా? తాటాకు ముక్కలు కట్టాలి. అది తాళము అంటే తాటాకు. తాళపత్ర గ్రంథాలు అంటాం కదా, తాళపత్ర గ్రంథాలైన అన్నట్టే తాటాకు యొక్క ముక్కని తెచ్చి కట్టుకుంటే తాళి భాగ్యము అంటే సౌభాగ్య వస్తువు కనుక తాటి చెట్టు యొక్క ఆకు ముక్క తెచ్చి గొలుసులో వేసుకుంటారు. అది సౌభాగ్య వస్తువు, సర్వమంగళ స్వరూపం. అలాగే
రెండుంటాయి ప్రధానమైన సౌభాగ్య వస్తువులు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ రెండు లేకుండా స్త్రీ పెళ్ళయ్యాక పురుషుడి ముందు కనపడకూడదు. ఈ రెండే, ఒకటి సౌభాగ్య వస్తువైనటువంటి తాళి, రెండవది తాటంకము. తాటంకం అంటే ఏంటో తెలుసా అండి? తాళిలోగే లాగే తాడి, అందులోంచి అంకము అంటే గుర్తు. తాటాకుల చేత స్త్రీల యొక్క చెవులకి భూషింపబడిన ఆభరణము. ఇప్పటికీ మీరు బాగా పల్లెటూర్లలో చూస్తే తాటాకు ముక్కలు పెట్టుకుంటారు. మీకు ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పూర్వం చెవులు కుట్టిస్తే ఆడపిల్లలకి మొట్టమొదట తాటాకు ముక్కలు ఇట్టేవారు. ఇంకేం పెట్టకూడదా? ఈ చెవులు కుట్టేవారిని ప్రత్యేకం స్నానం చేసి వచ్చి వారు వచ్చే ముందు తాటాకు ముక్కలు అట్టుకొచ్చేవారు. పట్టుకొచ్చి కత్తెర పెట్టి కత్తిరించి చెవులు కుట్టగానే మీకు బాగా జ్ఞాపకం ఉండుంటుంది, తాటి పువ్వారం అనేవారు. తాటాకుల మధ్యలో నాసుల మెత్తటి పదార్థం ఒకటి ఉంటుంది, వాడు ఆ పువ్వారం కూడా తెచ్చేవారు. తెచ్చి ఈ తాటాకు ముక్క చెవులో పెట్టి పువ్వారం రాసేసేవారు రక్తం వస్తుంటే. సరే, ఇప్పుడు చెవులు కుట్టించుకోవడాలే లేవనుకోండి, అదంతా ఇందాక చెప్పానే సీమంతం అన్నది ఇప్పుడు ఎంత రిచువలిస్టిక్కో. ఇప్పుడు సీమంతం అంటే స్వీట్లు పంచుకోవడం అంతే, అంతకన్నా సీమంతం ఏమిటి? సీమంతం అంటే ఏం చేస్తారో తెలుసా అండి? గాజులు పెట్టించడం అంటే భర్త భార్య చెయ్యి పట్టి మొట్టమొదట గాజులు తొడగాలి. భర్త మొట్టమొదటి రక్షణ మంత్రం చదువుతాడు. అందుకని ఆ ఎక్కించేటప్పుడు ఏ గాజుకి డిజైన్ ఉండకూడదు. డిజైన్ లేని ప్లెయిన్ గాజులు సాదా గాజులు అంటారే, సాదా గాజుల్ని భర్త మొట్టమొదటిసారి స్త్రీ చేతులకి ఎక్కిస్తాడు సీమంతంలో. అలా ఎక్కిస్తే ఏమవుతుందంటే ఆ గర్భం మీదకి ఏదైనా ఆసురీ శక్తుల కన్ను ఉంటే అటువంటి దోషం వల్ల ఆ గర్భం విచ్ఛిన్నమై ఒక్కొక్క నాడు గర్భాంతర్గతమైన సంతానము గర్భము ధరించిన స్త్రీకి కూడా ప్రమాదం రావచ్చు. అంతలా పొంచి ఉంటారు. అందున నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. గర్భమునందు సంతాన సంఖ్య ఎక్కువ ఉంటే అంత ప్రబలంగా ఉంటుంది చూపు. అందుకనప్పుడు ఎక్కువ రక్షణ చర్య చేపడతారు. భర్త గాజులు తొడుగుతాడు, సాదా గాజులు, డిజైన్ ఉండకూడదు. సాదా గాజులు ఎక్కిస్తే, అందుకే మనకి చూడండి ఒక మాట అంటారు, రక్షాబంధనం దొరుకుతున్నారంటారు. ఏదైనా మీరు పూజ చేశారనుకోండి, ముందు రక్షాబంధనం కడతారు. మీరు భార్యకి రక్షాబంధనం కడతారు. ఆయన కంకణం కట్టుకున్నాడండి, నేను ఈ పని చేస్తానని అంటారు. కంకణం కట్టుకున్నాడంటే గాజు లాంటిది అది కూడా. ఈ గాజులు మీరు నమ్మండి నమ్మపోండి, రక్షణ మీకు నమ్మకంలోంచి వస్తుంది. భర్త తన చేతులతో శుభముహూర్తంలో సీమంతంలో తొడిగినటువంటి గాజులు, భర్త తన చేతితో కుంకం బొట్టు తీసి సింధూరం బొట్టు తీసి పాపట ఎందు అలంకారం చేస్తాడు సీమంతంలో. ఇవి భర్త వచ్చి చెయ్యాలి. నేను ఇలా అడిగాను అని మీరు అనుకోవద్దు. ఇవాళ ఎన్ని చోట్ల సీమంతాలలో భర్త వచ్చి వీటికి చేస్తున్నాడు నాకు చెప్పండి. అది ఆడవాళ్ల వేడుక మీ దృష్టిలో. అది మీరు ఎన్ని రకాల స్వీట్లు తెస్తారు, మీరు తెచ్చేటప్పుడు గులాబ్ జాములు తెండి, గాడిద గుడ్డు తెండి. ఇవి తప్ప అసలు నీ కూతురు గర్భాన్ని, నీ కూతురు గర్భాంతర్గతమైన శిశువుని రక్షించుకునే ప్రయత్నం నీ జన్మలో నువ్వు చేస్తున్నావా? ఎక్కడుంది నీ పెద్దరికం? ఎక్కడుంది నీ భర్తృత్వం? నీ భార్యని రక్షించుకోవడం నీకు చేత కాదు, నీకు తెలియదు సీమంతం అంటే ఏమిటో. నువ్వు సీమంతం గురించి మాట్లాడతావు, నువ్వు స్వీట్ కట్టుకొచ్చి పంచుతావు. తెలిసి తెలియక ఎక్కడో ఎవడో ఎలా చేశాడో తెలియనటువంటి స్వీట్లు పట్టుకొచ్చి భుక్త శేషాన్ని పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నావు అమ్మవారికి. ఎంత అపచారం చేస్తున్నావు. నువ్వు మడి కట్టుకుని నీ ఇంటి భార్య ఉండి అక్కడ పెట్టి అమ్మవారికి నివేదన చేసి నీ వంశం పెరగాలని కోరుకోవాలి, నువ్వు తాత అవ్వాలని కోరుకోవాలి. ఏం చేస్తున్నావు సీమంతం? నేను ఇలా ప్రశ్నించానని అనుకోకండి, ఇవాళ శ్లోకంలో వచ్చింది కాబట్టి చెప్పాను. నిజంగా ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క ఉపచారం మనకి దేశంలో జరుగుతున్నవి ఇవాళ చూస్తుంటే కన్నుల వెంట నీళ్లు వస్తాయి. ఎంత ఆశ్చర్యకరంగా అయిపోయింది రా ప్రపంచం ఇవాళ. ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది సుఖం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి మంగళతోరణం కట్టాలంటే, ఎక్కడి నుంచి వస్తుంది శరీరంలో ఆరోగ్యం ఉండమంటే. పాడైపోతుందంటే సనాతన ధర్మం లేదు, ధర్మం మీద నమ్మకం లేదు, చెయ్యవలసిన పని చేసిన వాడు లేడు. వేలంబరం, మోజు, విర్రి, దీని పట్ల తిరిగినాడు అదే వస్తాయంతే. అందుకని శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి తవ జనని తాటంక మహిమ. అమ్మా, నీ చెవులకు పెట్టుకున్న తాటంకముల మహిమమ్మ ఇది. ఏమండి,
ఆ తల్లి సమస్త జగములకు ఐశ్వర్యముని ఇయ్యగలిగిన తల్లి. ఆ తల్లి తాటంకములు పెట్టుకోవడం ఏంటి? తాటంకములంటే మీరు గుర్తు పెట్టుకోండి, 2 రకాలుగా పెట్టుకుంటారు. తాటంకములు చెవి కుట్టించినప్పుడు పెట్టుకుంటారు. తాటంకము చెవికి ఉంటే ఇలా నమస్కారం చెయ్యి. ఆవిడికి చెవులకి తాటాకు ఎత్తుకుందండి అని మీరు నవ్వారా, కచ్చి కుడుపుతుంది అమ్మవారు ఆ తాటాకు. అందుకని చెవిలో తాటాకు కనపడితే ఇలా నమస్కారం చెయ్యాలి. నీకు ఐశ్వర్యం ఉందా, ఇంకో రకంగా చేయించడానికి వీల్లేదు, పద్మం చేయించమని చెప్పింది శాస్త్రం. చుట్టూ స్టడ్స్ అంటేనే రాళ్లు పొదిగి మధ్యలో పువ్వులా ఉన్న పద్మాల్ని ధరించాలి. ఎందుకని పద్మం సౌభాగ్య వస్తువు, పద్మములను చెవులకి ధరించమని చెప్పింది. అందుచేత తవజనని తాటంక మహిమ 2 ప్రధానమైనవి సుమంగళి తత్వంలో. మిగిలినవి లేవా? ఉన్నాయి. నల్లపూసలు దృష్టితీత, కాళ్ళకి పసుపు లక్ష్మీతత్వం, సిగలో పువ్వులు పాతివ్రత్యం, తాంబూల సంసేవనం పాతివ్రత్యం. కానీ తన భర్త బ్రతికి ఉన్నాడనడానికి గుర్తేమిటి? అందుకే వివాహంలో భర్త ఆవిడ మెడలో పసుపు తాడు మాత్రమే కడతాడు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే తాళిబొట్టుకి పసుపు తాడే, బంగారు గొలుసు దానికి ఉపయోగించమని అనలేదు. చంద్రశేఖర పరమాచార్యులంతటి మహాపురుషులు ఇవాళ తాళిబొట్టుకి బంగారు గొలుసులు వాడుతున్నారని బాధపడ్డారు. పసుపు తాడు వాడడమే శ్రేయోదాయకం. పసుపు తాడు కనీసం 16 రోజులు పండగ అయ్యేంత వరకు మెడలో పసుపు తాడితో ఉన్నారా? ఆ విశుద్ధి చక్రం మీద పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ముళ్ళు తగిలాయా? తరగని 5వ తనం నిలబడుతుంది. సరే, అరణ్య రోదన ఏదో ఆ తాపత్రయం అంతే, ఒక పిచ్చి, ఒక వెర్రి అంతే, ఏదో చదివాం కాబట్టి ఆ సంతోషంతో చెప్పడం. సరే, ఏది కానివ్వండి, ఉండరా మహాపురుషులు ఎవరో ఉంటారు. సరే, దేని కొరకు చెప్పానంటే తవజనని తాటంక మహిమ, అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములంత గొప్పవి. తాళిబొట్టు తాటంకము 2 తాటాకుతోటే సంబంధం. అలా అయినప్పుడు మరి శంకరాచార్యులు వారు, అమ్మా నీ తాళిబొట్టు గొప్పది అనకూడదా? పురుషుడు తాళిబొట్టు కట్టేటప్పుడు ఒక మాట అంటాడు, ఈ సూత్రము నీ మెడలో నేను కడుతున్నాను, ఈ సూత్రాన్ని మంగళసూత్రం అనే పిలుస్తారు. దాన్ని చేతికి కట్టకూడదా, కాలికి కట్టకూడదా, నడుముకి కట్టకూడదా, చెవికి కట్టకూడదా? కట్టడు, మెడలోనే కడతారు. 3 ముళ్ళు ఇక్కడే వేస్తారు. ఇవాళ మన దౌర్భాగ్యం ఎంతకి దిగజారిందంటే ఆ 3 ముళ్ళు వేసేటప్పుడు అక్కడ జరిగేటటువంటి మంత్రపూరితమైనటువంటి క్రతువు మీద మనకి శ్రద్ధ లేదు. వాడి మొహం ఇలా పెట్టి వాడు కట్టాలి, వీడియో వాడు ఉంటాడు పక్కన. నీ బతుకు దాని మీద ఆధారపడుందని నీకు తెలియదు. నీ మొహం అటు తిప్పి నువ్వు ఇక్కడ కట్టే ముడి వల్ల నీకొచ్చే నీ భార్య 5వ తనం నిన్ను కాపాడుతుంది. నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు ఏమని? నేను కడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని, ఆ మంగళసూత్రానికి నేను వేస్తున్నటువంటి 3 ముళ్లతో ఉన్న ఈ మంగళసూత్రము కంటే పద్మాని శుభగే సంజీవ శరదాం శతం, నీవు 100 సంవత్సరములు జీవించి ఉందువు కాక. నీ మెడలో ఈ మంగళసూత్రము ఎంత కాలమున్నదో అంత కాలము నేనున్నానని గుర్తు ప్రమాణం చేసి కడుతున్నారు. నీ ఆస్తిత్వం అంతా తాళ్ళలో ఉంది. ఎంత జాగ్రత్తగా వెయ్యాల ముడి, ఎంత భక్తితో వెయ్యాల ముడిని. అది మంగళసూత్రం సర్వమంగళాతత్వం అయ్యింది. దాని వంక చూస్తూ నమస్కరించి వెయ్యవలసినటువంటి ముడిని నీ మోహం అటు పెట్టి కడితే దాని పట్ల భక్త, నీకు వీడియో పట్ల ఆకర్షణ. ఒకవేళ ఎవడన్నా పాపం మంచివాడుండి ముళ్ళు కడుతున్నా అక్క చెల్లెళ్ళు, అదొక గొప్ప సంతోషం. అక్క చెల్లెళ్ళు వేదిక మీద ఉండాలి. ఉండి వీడి మొహాన్ని పట్టుకుని ఇలా ఆ ఆసిలేషన్ ఫ్యాన్ తిరగకపోతే ఇలా తిప్పించినట్టు వాడి మొహాన్ని ఇలా తిప్పేయరు. వాడిని పాపం అటు చూసి కట్టనిస్తారా? ఎక్కడి నుంచి వస్తుంది మంత్రముల చేత ఫలితం రమ్మంటే? అందుకని అదిగో తాళిబొట్టు అంత గొప్పది, తాటంకం అంత గొప్పది. తాటంకము తనకి తాను ధరించింది స్త్రీ. ఈ తాటంకం ఎట్టి పరిస్థితులలో చెవులకి తాటంకం లేకుండా భర్తకి కనపడకూడదు భార్య వివాహం అయ్యాక. అయితే శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడడం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమండి ఇది చెవుకి కన్నం పెట్టి అందులో చిన్న తాటాకు తోస్తే దానికి అంత గొప్ప శక్తి ఉంటుందా? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంతటినీ తీసుకెళ్లి మీరు 3 మీటర్ల గుడ్డలో 3 రంగులు పూసి జాతీయ పతాకం చూపించట్లా? పతాకం కనబడితే ఎక్కడున్నా ఇలా సాల్యూట్ చెయ్యట్లా?
మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఒక పతాకంలో చూపించట్లా, మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క శక్తినంతటినీ ఒక గుర్తులో మీరు చూపించుకోవట్లా, ఇది బ్రాహ్మణ్యం అని చెప్పడానికి మీరు మెడలో యజ్ఞోపవీతం వేసుకోవట్లా, వీటన్నింటికీ పవిత్రత ఉండగాలేంది పెద్దల చేత సంస్కరింపబడి చెప్పినటువంటి చెవికి ఉన్న సాటంకం మనకు ఎందుకుంటుంది? ఆ శక్తి ఉండి తీరుతుంది నీకు నమ్మకం ఉంటే. నీకు నమ్మకం లేకపోతే నిన్ను రక్షించగలిగిన వస్తువుని నువ్వు వదులుకున్నావు అంతే, ఇక రక్షణ ఉండదు. అందుకని అమ్మా నీ చెవులకి తాటంకం ఉంది. శంకరుడు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడారు అంటే శంకరుల యొక్క దృష్టి వేరు. అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. కాదు చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశ గుణికం. ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది. ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మ సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. అందుకని శంకరులు అంటారు, అమ్మా ఈ దేవతలందరూ తాగారమ్మా విషాన్ని. తాగితే మాత్రం బతికున్నారా? వాళ్ళు బ్రతికి లేరు. కానీ నీ భర్త అమృతం తాగలేదు, విషాన్ని తాగాడు. అయితే నీ భర్తకి ప్రమాదం వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? తవజనని తాతంక మహిమ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది అమ్మకేనా? ప్రతి సుమంగళికి, ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నువ్వు నేర్చుకున్న నాడు నువ్వు నీ భర్తని నీ ఇంటిని రక్షించుకోగలవు. ఇది నీ యందున్నటువంటి శక్తి. ఆ శక్తిని నువ్వు విడిచిపుచ్చుకుంటున్నావు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో కీర్తిస్తూ ఆంతరమునందు ఆవిడ విశ్వస్య భేషజీ. ఇవాళ పిల్లలందరికీ ఇంత కష్టం వచ్చింది. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. ఎలా రక్షించాలి? అయ్య చేత సాగించాలి హాలాహలాన్ని. మరి అయ్యనెవరు రక్షించుకుంటారు? మళ్ళీ శివస్య భేషజీ. మళ్ళీ భర్తను రక్షించుకునేది ఆవిడే. ఎలా రక్షించుకుంది? కాకర కంఠం పట్టుకున్నది. పట్టుకుని ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది. నీలకంఠుణ్ణి చేసేసింది. లేదు అమ్మ అయ్య వేరా, పాలు పాల తెలుపు వేరా, అయ్యవారే ఇక్కడ ఉంచేసుకుని నీలకంఠుడై కూర్చున్నాడు. తప్పేం లేదు, మీరు ఎలా చెప్పినా తప్పేం లేదు. అందుచేత అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి నీలకంఠనామాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకములను మనకి మానసా దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇవాళ మీరు ఏం దర్శనం చేశారు? ఇవాళ పంచమి ఉంది, ఉదయం పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. పంచమి పంచ సంఖ్యేసి అంటున్నాం కదా. అటువంటి రోజు అసుర సంఖ్యవేళ సౌందర్యలహరి అంతర్భాగంగా ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అమ్మవారు పంచభూతముల సాక్షిగా నిలబడి ఉండగా ఇవాళ అమ్మవారి యొక్క పాపట ముందు పెట్టేటటువంటి సింధూర బొట్టుని, అమ్మవారి తాటంకములని, ఆ రెండింటి మాహాత్యాన్ని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవడం చేత ఒకటి భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది. అకాలంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే పరిహరింపబడుతుంది. తన ఇంటిలో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలుంటే అమ్మవారి యొక్క పాపటలోని సింధూరమును దర్శనము చేయుట చేత పరిహరింపబడతాయి. ఇంకింతకన్నా మనకేం కావాలి? అందుకని అంత రెండు శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని, అంతంత గొప్ప దర్శనాల్ని మనం ఏమి చెయ్యలేమో, ఏమి చేసి మనం ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నామో అలాంటిది మనకి దర్శింప చేయడం కోసమని శంకర భగవత్పాదులు కటాక్షించారు. కటాక్షించడం కాదు, మీకు అలా చూడగలిగిన అదృష్టాన్ని కూడా ప్రసాదించారు శంకరాచార్యుల వారు. ఎక్కడ ప్రసాదించారో తెలుసా అండి? శ్రీచక్రం అని ఒకటి ఉంటుంది. అందులో అమ్మవారు శ్రీచక్రంలో ఎప్పుడు శక్తి స్వరూపంగా తిరుగుతూ ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని పృథివిలోనే వెయ్యాలి. పృథివి మీద వెయ్యాలి తప్ప ఇంకెక్కడ వెయ్యకూడదు. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. కంచి పృథివీ క్షేత్రం. కంచిలో కామాక్షి అమ్మవారు ఉన్నారు. కామాక్షి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని మళ్ళీ చాలా మందికి అనుమానం వస్తుంది. ఉగ్రస్వరూపాన్ని తగ్గించడము అనేటప్పటికీ చాలా మంది అనుకుంటారు ఉగ్రస్వరూపం అంటే అమ్మవారు ఏదో పీకు తినేసేటట్టు ఉందని, అందుకని మనం అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారు. అది కాదు. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉగ్రత్వం కాదు, అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకోగలిగినటువంటి శక్తి ఈ ఉపాధికి పోగొట్టుకున్నారు మీరు. ఎందుకని? ఈ ఉపాధి దేని చేత సంస్కరింపబడి దైవీ శక్తిని తాను ఆకర్షించుకోగలదో దాన్ని మీరు వదిలేసుకున్నారు.
వదిలేసుకోవడం వల్ల ఇవాళ ఏమైంది? అమ్మవారి ఎదురుగుండా వెడితే ఆ శక్తిని తాను తట్టుకోలేకపోతున్నాడు. అది 40 వోల్ట్లు బల్బే. అది నిజంగా అందులోకి కొంచెం కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ బల్బ్ ఏం చేస్తుంది? అది 40 వోల్ట్ల బల్బు పెడితే వెలుగుతుంది. అక్కడ మీరు 0 వాట్ బల్బు పెట్టారనుకోండి, ఏమవుతుంది? కరెంటు తప్పు కాదు, బల్బు కాలిపోతుంది. అలా అప్పటికి ప్రజలలో ఉన్నటువంటి తపశ్శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠ చేయబడ్డాయి. కానీ రాను 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 తరాల వెళ్ళిపోతున్న కొద్దీ రోజు రోజుకి భ్రష్టులైపోతున్న కారణం చేత, పాపము చేత కలియుగంలో అమ్మవారి శక్తిని తట్టుకోలేని స్థితి వచ్చింది. అప్పుడు శంకరులు ఈ జాతికి చేసిన గొప్ప ప్రయోజనం, ఆ ఎడిషనల్ పవర్ ఏదుందో అమ్మవారిలో, మనుషులు ఎంత శక్తిని మాత్రమే తట్టుకోగలరో అంతకన్నా అధికంగా ఉన్న శక్తిని అమ్మవారిలోంచి డిడక్ట్ చేశారు, తీసేశారు. తీసేసి ఎక్కడ పెట్టాలి? తీసేసి ఎక్కడో పెట్టడానికి వీలు లేదు. అలా తీయగలరా? తీయగలరు. శృంగగిరికి ఒక పీఠాధిపతులు ఉండేవారు, ఉగ్ర నరసింహభారతి స్వామి గారని. ఆయన ఒకసారి మధురై వచ్చారు. వచ్చి మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మేము అమ్మకి అర్చన చేస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు అమ్మవారికి అర్చన చేయడానికి వీలు లేదు, మీరు అక్కడ కూర్చోండి, మేము చేస్తాం అర్చన అన్నారు. వారికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. మేము అమ్మకి చేయకూడదు అర్చన అన్నారు. మీరు చెయ్యకూడదన్నారు అర్చకులు. వెనకనున్న శిష్యుణ్ణి పిలిచారు, రా నీ చేతిలో కొబ్బరి బొండ ఉందా అన్నారు. ఉందన్నాడు. కొబ్బరి బొండాన్ని ఇలా అమ్మవారి ఎదురుగుండా పెట్టి మంత్రాలు జరిగారు. అమ్మవారి శక్తులన్నీ కొబ్బరి బొండంలో వెళ్ళిపోయాయి. కొబ్బరి బొండం విశేషంగా ప్రకాశం చేసింది. కొబ్బరి బొండాన్ని బంగారు పళ్ళెల్లో పెట్టుకుని తన విడిచికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పీఠం మీద కొబ్బరి బొండాన్ని పెట్టి పూజ చేసేస్తున్నారు మీనాక్షి అమ్మవారి. ఎన్నడూ లేనిది మధురలో మీనాక్షి అమ్మవారి విగ్రహం వెలవెలబోయింది. హడిలిపోయారు అర్చకులు. పరిగెత్తారు పీఠాధిపతులు విడికి. ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో మరి పొరపాటు అయిపోయింది, మళ్ళీ అమ్మవారి కళలు అమ్మవారిలో పెట్టేయండి అని. అప్పుడు మళ్ళీ ప్రసన్నులై కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి మంత్రాలు జరిగారు. కొబ్బరి బొండంలోంచి అమ్మవారి కళలు అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. అంతటి శక్తి ఉండేది పూర్వం మహానుభావులకి. ఎప్పటి వారు? నృసింహభారతి స్వామి వారు, ఈ మధ్య వారేవారు ఉన్నారు ఈ దేశంలో. చంద్రశేఖర పరమాచార్య మొన్నటి వరకు లేరు. ఎంతటి శక్తివంతులు వారు. అందుచేత అదిగో అటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏం చేశారు? కామాక్షి అమ్మవారిలో ఉన్న అధిక శక్తిని తీసి శ్రీచక్రంలో పెట్టారు. పెడితే ఆ శక్తి శ్రీచక్రంలోకి వెళ్ళింది, పృథివీ మీద వేశారు. మరి జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అని పేరు అమ్మవారికి. అఖిలాండేశ్వరి అమ్మవారిలో కూడా ఉన్నటువంటి అపారమైన శక్తిని తీయవలసి వచ్చింది. తీయవలసి వస్తే ఎదురుగుండా కావేరీ నది ఉంది. కావేరీ నదిలోకి ప్రవేశపెట్టకూడదా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీచక్ర ప్రతిష్ఠ చెయ్యాలంటే దాన్ని పృథివీ మీద చెయ్యాలి తప్ప శ్రీచక్ర ప్రతిష్టని ఇతర భూతములలో చెయ్యకూడదు. అందుకని పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములున్నా ఆపస్తేజో వాయురాకాశములలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగదు. అందుకని పృథివిలో వెయ్యాల్సి వచ్చింది. శంకరులు మహోత్కృష్టమైన ప్రయోగం ఒకటి చేశారు. ఆయన ఏం చేశారో తెలుసా అండి? అమ్మవారి తాటంకాల్ని వజ్రాలతో చేయించి అమ్మవారిలో ఉన్న శక్తి తాటంకాల్లోకి తీసుకున్నారు. తీసుకుని ఈ తాటంకాల్ని మళ్లీ పెట్టుకెళ్లి అమ్మవారికి తగిలించారు. ఆ తాటంకాల్లో శ్రీచక్రాలు వేసేశారు. వేసేసి ఆ శ్రీచక్రాల్లో శక్తి పెట్టేశారు. ఆ శ్రీచక్రాలు ఇప్పటికీ అప్పుడప్పుడు కొంచెం మసక పారతాయి. నేను ఇక్కడే ఇదే వేదిక మీద ఎందుకో చెప్పాను ఒకసారి. ఆ తాటంకాల్ని అమ్మవారి చెవి నుంచి తీసి అందాక తాత్కాలిక తాటంకములను పెడతారు. అది పెద్ద క్రతువు. జంబుకేశ్వరం, తిరువానక్కోయిల్ అంటుంటారు తమిళనాడులో. అది మళ్ళీ ఒక్క తంజావూరులోనో కోయంబత్తూరులోనో ఉంది. స్వర్ణకారుల కుటుంబం వాళ్ళు దీక్ష తీసుకుని వాటికి స్థానపడతారు. ఒక్క కంచిపీఠం వాళ్ళకే పరంపరాగతంగా దాని మీద అధికారం. జయేంద్ర సరస్వతి కానీ, చంద్రశేఖర పరమాచార్య కానీ, విజయేంద్ర సరస్వతి కానీ, పీఠాధిపతులు ఎవరుంటే వాళ్ళు దీక్ష తీసుకుని బ్రహ్మాండమైన హోమం చేసి మళ్ళీ స్థానపట్టిన శ్రీచక్రానికి మంత్రపూర్వకమైనటువంటి క్రతువు చేసి అప్పుడు ఈ శ్రీచక్రాలని తీసుకెళ్లి తాటంకాలుగా అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారు. అందుచేత జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని శ్రీచక్ర తాటంకములతో మీరు చూడొచ్చు. ఇప్పటికీ జంబుకేశ్వరంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి కాసేపు ఒక రోజంతా ఉండొచ్చు. ఏనుగులు లోపలికి వెళ్లకుండా కట్టారు ఆ గుండె. అదో విచిత్రం. అక్కడ నేరేడు తోటలు ఉండేవి, విపరీతంగా వచ్చేవి ఏనుగులు. అస్తమానం గుళ్ళోకి వెళ్ళిపోయాయి. అది జలలింగం. పరమశివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరి మీద చల్లరు. ఆ నీరు తీసి పెరట్లో పోసేస్తుంటారు. ఇప్పటికీ ఒక అలనేరేడు చెట్టు ఉంటుంది అక్కడ. ఏనుగు గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారాలన్నీ కట్టారు. ఏనుగులు లోపలికి వెళ్ళలేవు గుళ్ళోకి. అంత చిత్రంగా కట్టారు.
సరే నేను ఇవాళ మరి ఎంతకని చెప్పగలను కానీ నిజంగా అసలు ఆ జంబుకేశ్వరం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప దేవాలయం ఇప్పటికీ కూడా. ఇప్పటికీ మధ్యాహ్నం అయితే మహానైవేద్యం పెట్టవలసి వస్తే అమ్మవారి గుడిలోకి వెళ్ళేటటువంటి అర్చకులు పంచ కట్టుకుని వెళ్ళడానికి సాహసం సరిపోదు. పట్టు పంచెలు చీరలు కట్టుకుని అమ్మవారిలా ఇంతంత బొట్లు పెట్టుకుని తీసుకెళ్లి మహానైవేద్యం పెడతారు అమ్మవారికి. అంత శక్తి తాటంకాలతో వెలిగిపోతుంటుంది అమ్మవారు అక్కడ. మీరు ఎప్పుడైనా శ్రీరంగం జంబుకేశ్వరం రెండు పక్క పక్కనే ఉన్నాయి, గొప్ప క్షేత్రాలు. మీరు మొన్న వెళ్ళారమ్మా, శ్రీశైలం వెళ్ళారని చెప్పారు. అందుకని జంబుకేశ్వరం ఆ శ్రీరంగం గొప్ప గుడి. శ్రీ మహావిష్ణువు అక్కడ శ్రీరంగనాథుడిగా ఉంటారు. తండ్రి వారిని చూస్తే కడుపు నిండిపోతుంది. నిజంగా శ్రీరంగమే జంబుకేశ్వరం. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యు గో టు ట్రిచి, అక్కడి నుంచి చాలా దగ్గర శ్రీరంగం జంబుకేశ్వరం తప్పకుండా చూడండి. అమ్మవారిని అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆ శంకరులు వేసిన తాటంకాలతో మీరు ఇప్పటికీ చూడొచ్చు. శంకరులు పెట్టిన తాటంకాలు, వజ్ర తాటంకాలు, శ్రీచక్ర తాటంకాలు ఇప్పటికీ ఇంతంత తాటంకాలు ఇలా వేళ్లాడుతుంటాయి అమ్మవారికి. నాకు ఇప్పుడు ఈ విషయం చెప్తుంటే నాకు కళ్ళల్లో కనపడుతోంది అమ్మవారి మూర్తి, ఆ తాటంకాలు, ఆ చెవులు, ఆ మూర్తి కనపడి నా గుండె ఆనందంతో నిండిపోతోంది నిజంగా. చంద్రశేఖర పరమాచార్యకైతే పొంగు అసలు అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి చెప్తే. అందుకని అదిగో ఆ తల్లి తాటంకముల గురించి వింటే చాలు ఆవిడ పొంగిపోయి ఐదో తనాన్ని కాపాడుతుంది. చాలు ఇవాళ తల్లి ఎందుకు పలికించిందో పరమోత్కృష్టమైనటువంటి 2 శ్లోకాలకి అమ్మ వ్యాఖ్యానం చేయించింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగవై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్తు రాజాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ జంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.